సరే, ఈ రోజు మనం ఏపీ తెలంగాణ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ 108 నుంచి మనం నేర్చుకుందాం. 108 అడ్జర్న్మెంట్ టు బి ఏ అడ్జర్న్మెంట్ టు బి టు ఏ డే సర్టన్. అంటే వాయిదా అన్నది ఒక రోజు అంటూ దానికి ఖచ్చితంగా ఒక డేట్ అంటూ ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు. On the date finally fixed for a hearing of the case, the trial shall begin and the evidence of witnesses be recorded from day to day until the trial is completed. సేమ్ ఇలాగే సిఆర్పిసిలో కూడా ఉంటుంది. ఒకసారి ట్రయల్ స్టార్ట్ అయిందంటే డే టు డే ఎవిడెన్స్ రికార్డ్ చేయాలని చెప్పేసి అది అనమాట. ఒకసారి డేట్ ఫిక్స్ చేసిన తర్వాత హీరింగ్ కోసం ట్రయల్ అంటూ కొనసాగాలి ప్రతిరోజు. అంటే డే టు డే ఆ ఎవిడెన్స్ అయితే రికార్డ్ చేయాలి. ఎంతవరకు అంటే ది ట్రయల్ ఇస్ కంప్లీటెడ్, ట్రయల్ కంప్లీట్ అయ్యేంత వరకు అని చెప్పేసి. నెక్స్ట్, ఆల్ అడ్జర్న్మెంట్ షల్ బి టు ఏ డే సర్టన్ as far as possible, and the day shall be fixed with regard to the convenience of the parties and the business of the court. వాయిదా అన్నది ఏదో ఒక రోజుకి ఖచ్చితంగా వెళ్ళాలి. సంవత్సరం కావచ్చు, నెల కావచ్చు, వారానికి, ఏదైనా సరే ఒక డేట్ అంటూ దానిపైన వాయిదా పలానా రోజుకి వాయిదా వేస్తున్నామని డేట్ మటుకు ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే ఆ డేటు ఇచ్చేటప్పుడు ఏంటి మీరు రికార్డు దేన్ని పరిగణలోకి తీసుకోవాలంటే కన్వీనియన్స్ ఆఫ్ ది పార్టీస్ అండ్ తర్వాత బిజినెస్ ఆఫ్ ది కోర్టు కూడా. మీరు గమనించే ఉంటారు, జడ్జి గారు మనకు కనిపించదు కానీ జడ్జి గారి ముందర ఒక క్యాలెండర్ ఉంటుంది. ఆయన క్యాలెండర్ పెట్టుకుని వాళ్ళు డేట్లు చూసుకుని వాయిదా వేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్లో అలా చెప్పి ఉంటారు, ఆ ప్రకారంగానే వాళ్ళు వాయిదాలు వేస్తూ ఉంటారు. మనం స్పెసిఫిక్గా వాళ్ళు వాయిదా వేసినప్పుడు స్పెసిఫిక్గా మనం షార్ట్ డేట్ ఇవ్వండి సార్ అని అడుగుతూ ఉంటాం, లేదా కొంచెం లాంగ్ వేయండి అని అడిగినప్పుడు తప్పితే వాళ్ళు ఆ కోర్టు యొక్క బిజినెస్ ని, అంటే కేసులు రోజు ఉన్న కేసుల సంఖ్యను దాన్ని దృష్టిలో పెట్టుకుని వాయిదాలు వేస్తూ ఉంటారు. అందులోనూ మరి కన్వీనియన్స్ ఆఫ్ ది పార్టీస్ కూడా, అంటే మనం అడిగితే అది. నెక్స్ట్, అడ్జర్న్మెంట్ షల్ నాట్ ఆర్డినర్లీ బి గ్రాంటెడ్ ఎక్సెప్ట్ ఫర్ రియల్లీ గుడ్ అండ్ సఫిషియెంట్ కాజ్. ఏదో మంచి కారణం, నిజంగా ఒక మంచి కారణము, సరైన కారణం ఉంటే తప్ప వాయిదాలు ఇవ్వకూడదు అని చెప్పేసి రూల్ అయితే ఉంది. Upon an application for adjournment, the court shall consider the interests of all parties, the particular circumstances of the case, and the business of the court posted for that day. ఎవరైనా సరే ఈ కేసు నాకు వాయిదా ఇవ్వండి అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏమి కన్సిడర్ చేయాలంటే షాల్ కన్సిడర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ పార్టీస్, అంటే బోత్ పార్టీస్ యొక్క ఇంట్రెస్ట్ అను కూడా కన్సిడర్ చేయాలి. ది పర్టికులర్ సర్కమ్స్టెన్స్ ఆఫ్ ది కేసు, ఆ కేసు యొక్క పరిస్థితిని కూడా కోర్టు పరిగణించాలి. అందులోనూ ఆ రోజుకు ఉన్నటువంటి కోర్టు యొక్క బిజినెస్, అంటే వర్క్ ఉంటుంది కదా, కేసులు సివిల్ క్రిమినల్ అన్ని కేసులు కలిపి ఏముంది, ఆ రోజుకు పోస్ట్ చేసిన కేసులు కూడా దృష్టిలో ఉంచుకొని ఆ అప్లికేషన్ అనేది పరిగణించాలన్నమాట. అంతేగాని ది ఆబ్సెన్స్ ఆఫ్ ది అడ్వకేట్ ఆఫ్ ది పార్టీ or want of preparation on his part, whether arising from insufficient instructions or otherwise, shall not of itself be sufficient cause for an adjournment. ఒకవేళ అడ్వకేట్ వచ్చేసి రాలేదు, ఇవాళ వేరే కోర్టులో ఉన్నాడో ఇంకో చోటుకు పోయినాడు అని చెప్పడం కానీ, లేదా నేను రెడీ కాలేస్తారని అంటుంటారు కదా, నాట్ రెడీ అనడం బాగా అలవాటు మనకి, అది కానీ, లేదా ఇన్సఫిషియంట్ ఇన్స్ట్రక్షన్స్, పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ సరిగా లేవు అని చెప్పడం కానీ, ఇంకా వేరే కారణం కానీ, అవైతే షల్ నాట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ బి ఎ సఫిషియంట్ కాదు. అవైతే సరైన కారణాలు అయితే కావు, తగినంత కారణాల మటుకు కావంట. చూడు, నేను అడ్వకేట్ లేడను, ఆ జూనియర్స్ రిప్రజెంట్ చేస్తుంటాడు, మా సార్ లేడు సార్ వాయిదా ఇవ్వండి అని అడుగుతుంటారు, లేదా అందరూ అంటున్నారు కదా నేను అంటానని చెప్పేసి లేచి నాట్ రెడీ అని మనం అంటూ ఉంటాం. అట్లాంటి కారణాల వల్ల వాయిదాలు ఇవ్వడం కుదరదు. ఒక సఫిషియంట్ కారణం అంటూ ఉండాలా అని చెప్పేసి ఈ రూల్ అయితే చెప్తా ఉంది. నేను జూనియర్స్కే కాదు, మన అడ్వకేట్ అటువంటి అందరికీ చెప్పడం ఏమంటే, పొలైట్ గా అడగండి కోర్టులో. చాలా మంది సీనియర్లో ఇంకొకరు అడుగుతున్నారు కాబట్టి లేచి నాట్ రెడీ అని అంటుంటారు. నేను అనకూడదు కానీ జడ్జి గారు కూడా అలాగే రాస్తుంటారు, పైన టాకెట్లో బిఎన్ఆర్ డిఎన్ఆర్ అని రాస్తుంటారు. మీరు చాలా మంది చూస్తుంటారు, దానికి అర్థం కూడా మనకు సరిగా తెలియదు, రాస్తారు కదా. అసలు అది ఏమంటాము, అది సరైన కారణమే కాదు. నాట్ రెడీ అన్నది సరైన కారణమే కానప్పుడు జడ్జి గారు అలా రాయడం కదా.
మనం కూడా నాట్ రెడీ అని అనకుండా కోర్ట్ని ప్రేయింగ్ సమ్ మోర్ టైం అని ప్రే చేయండి, అడగండి. ప్రేయింగ్ సమ్ మోర్ టైం యువర్ ఆనర్ అని అడగండి. అంతేగాని నాట్ రెడీ అని అనడం కొంచెం ఇదిగా ఉంటుంది. కోర్టుని మనం అట్లా అనకూడదు, నాట్ రెడీ అని. మనం రెడీగా లేమో అన్నది చెప్పకుండాని మనకు టైం కావాలన్నది కోర్టుని ప్రార్థించండి. ప్రేయింగ్ సమ్ మోర్ టైం అని అడగండి. చాలా మంది కాల్ వర్క్ జరిగేటప్పుడు ఆ పాస్వర్డ్ చెప్పినప్పుడు ఊరికే పాస్వర్డ్ అని గొనుగుతుంటారు, పాస్వర్డ్ అని కొడుతుంటారు. బాగా క్లియర్గా చెప్పండి. నేను చెప్పినట్లు చెప్పండి. నేను సరైన ఇంగ్లీష్ చెప్తున్నాను లేదు నాకైతే తెలియదు, ఇట్ మే కైండ్లీ పాస్ ఓవర్ అని అడగండి. బాగా ఇట్ మే కైండ్లీ పాస్ ఓవర్ అని చెప్తే అడగండి. చాలా మంది అక్యూజ్డ్ ఆబ్సెంట్ అని చెప్పడం కూడా గొనుగుతూ ఉంటారు. చెప్పేది లౌడ్ అండ్ క్లియర్గా ఉండాలి, కోర్టుకి అర్థం అవ్వాలి. కోర్టు తిరిగి క్వశ్చన్ వేస్తే మనం సమాధానం చెప్పగలిగే పరిస్థితిలో ఉండండి. ఇది అడ్జర్న్మెంట్ అడిగే పద్ధతి అయితే నాట్ రెడీ అని అనకండి. మా సీనియర్ లేడు, మీ సీనియర్ ఒకవేళ సార్ లేడని చెప్పంటే అలాగే చెప్పండి. కానీ నేను చెప్తున్నది రూల్లో మటుకు అడ్వకేట్ ఆబ్సెంట్ అయ్యాడు లేడు అన్నది కానీ, లేదా నేను రెడీ కాలేదు సార్ ప్రిపేర్ కాలేదని కానీ, ఆ పార్టీ నుంచి సరైన ఇన్స్ట్రక్షన్స్ లేవని కానీ, లేదా ఇంకొక కారణం కానీ, అవైతే వాయిదా కోరడానికి సఫిషియెంట్ కాజ్ అయితే కావు అని రూల్లో ఉంది. తర్వాత ఇంకా కోర్టు ఇష్టం, మీ ఇష్టం. ది కోర్ట్ షాల్ ఇన్వేరియబుల్లీ రికార్డ్ ది రీజన్స్ ఫార్ అడ్జర్న్మెంట్. ఇక్కడ అడ్జర్న్మెంట్ ఇవ్వడానికి కారణాలు ఖచ్చితంగా రాసే తీరాలంటుంది. మన జడ్జి గారు రాస్తారు, సింపుల్ గా చూడండి డాకెట్ ఆర్డర్లో బిఎన్ఆర్ కాలాన్ అని డేట్ వేసి ఉంటారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, చూసుకోండి. సింపుల్ గా అదే రాస్తారు, రాయకూడదు అట్లా బిఎన్ఆర్ అని. మీరు చాలా మంది జడ్జిలు కాబోతారు కాబట్టి నేను చెప్తున్నా, బిఎన్ఆర్ ఆ డిఎన్ఆర్ ఆ పదాలు జడ్జి గారు రాయకూడదు, అసలు అది లేదు ఎక్కడ. సార్ డౌట్లు ఏమైనా ఉంటే ఆఖరిలో చూద్దాం సార్, ప్లీజ్. బిఎన్ఆర్ డిఎన్ఆర్ అంటే ఏం సార్? బోత్ నాట్ రెడీ. పిఎన్ఆర్ అంటే ప్లెయింటిఫ్ నాట్ రెడీ, డిఎన్ఆర్ అంటే డిఫెండెంట్ నాట్ రెడీ. అదే సార్. ఓకే సార్. ది కోర్ట్ షల్ ఇన్వేరియబుల్లీ రికార్డ్ ది రీజన్స్ ఫర్ అడ్జర్న్మెంట్ and no such adjournment shall be granted more than 3 times to a party during hearing of the suit. ఇది రూల్ అయితే ఉంది, కానీ అమలు ఎంత మటుకు అవుతుందో మనకే తెలుసు. ఒక పార్టీకి హియరింగ్ లో ఒక పార్టీకి సంబంధించి 3 వాయిదాల కంటే ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్పేసి ఇక్కడైతే రాశారు. అది కోర్టుకి డిస్క్రిప్షన్ ఇచ్చారు కాబట్టి ఇంకా కోర్టు ఇష్టం. నెక్స్ట్ 109, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రూలు. ఇది చాలా మందికి అవసరం పడుతుంది, ఎప్పుడు అవసరం, అడ్వాన్స్మెంట్ పిటిషన్ అని కూడా అంటూ ఉంటాం. మనకు తెలియని విషయం ఏమంటే ఓన్లీ ఈ పిటిషన్ యాక్చువల్గా ఇక్కడైతే రాశారు, కానీ నోటీస్ ఆఫ్ అడ్జర్న్మెంట్ అని రాశారు. చాలా మంది ఇది 109 అంటే అడ్వాన్స్మెంట్ పిటిషన్ అని అనుకుంటున్నారు, కానీ అడ్జర్న్మెంట్ కోరడానికి కూడా ఇదే పిటిషన్ పనికొస్తుంది. ఈ రూల్ కిందనే అడ్జర్న్మెంట్ కోరడానికి కూడా ఈ రూల్ కిందనే మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఏంటి ఈ రూల్లో రాసింది ఏం చెప్పి, ఎనీ పార్టీ డిజైరింగ్ అండ్ అడ్జర్న్మెంట్, వాయిదా కావాలనుకున్నప్పుడు, అంటే కేసు ఇవాళ ఉంది, ఇది ఈ రోజు నుంచి ఇంకొక రోజుకి వాయిదా కావాలనుకున్నప్పుడు, ఎనీ పార్టీ డిజైరింగ్ అండ్ అడ్జర్న్మెంట్ మే గివ్ నోటీస్ ఇన్ రైటింగ్ టు ది అదర్ పార్టీకి నోటీస్ ఇవ్వాలా రైటింగ్ లో, ఆర్ ఇస్ అడ్వకేట్, లేదా అతని అడ్వకేట్ ఉంటే అడ్వకేట్కి, ఆఫ్ హిస్ ఇంటెన్షన్ టు అప్లై దేర్ ఫార్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ ది డేట్ ఫిక్స్డ్ ఫర్ హియరింగ్. సరే, హియరింగ్ డేట్ రాకమునిపే నువ్వు అదర్ సైడ్కి ఆ రోజు నాకు వర్క్ ఉందనో ఏదో కారణం చెప్తావో మీ ఇష్టం, అది వాయిదా కోరుతాను నేను హియరింగ్ రోజు అయితే నేను చెప్పను అన్న విషయము మీరు ఎదుటి పార్టీకి ముందుగానే నోటీస్ అంటూ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్, ఎనీ పార్టీ హూ డిసైడ్స్ దట్ ది హియరింగ్ మే బి అడ్వాన్స్. ఇందాక చదువుకున్నది వాయిదా వేయించడము, ఇప్పుడు చెప్తున్నది దగ్గరికి వేయించడం. అంటే ఆల్రెడీ నెక్స్ట్ మంత్కి ఉన్నది అనుకోండి వాయిదా, అది లేదు నాకు అర్జెన్సీ ఉంది ఈ రోజే వినాలా అని చెప్పేసి మీరు ఎప్పుడైతే అడ్వాన్స్మెంట్కి అడుగుతారో అప్పుడు కూడా మీరు మే అప్లై దట్ ఫర్ బై ఇంటర్లాక్టరీ అప్లికేషన్ ఆఫ్ విచ్ నోటీస్ షల్ బి గివెన్ టు ది అదర్ పార్టీ.
అది కూడా మీరు ఫైల్ చేసేటప్పుడు ఆ నోటీస్ కూడా అదర్ సైడ్కి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటే మీరు అవుట్ ఆఫ్ ఆర్డర్ పిటిషన్ కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే సేమ్ డే నంబర్ ఇవ్వాలి కాబట్టి దీంతో పాటు అవుట్ ఆఫ్ ఆర్డర్ పిటిషన్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ది పార్టీ సర్వ్డ్ విత్ నోటీస్ మే గివ్ టు ది అదర్ పార్టీ ఆర్ హిస్ అడ్వకేట్ ఎ నోటీస్ ఇన్ రైటింగ్ దట్ హీ కన్సెంట్స్ టు ఆర్ విల్ అపోజ్ సచ్ అడ్జర్న్మెంట్ ఆర్ అడ్వాన్స్మెంట్. ఒకవేళ మీరు అదర్ సైడ్ అడ్వకేట్కి మామూలుగా ఇప్పుడు జరిగే పద్ధతి ఏమంటే అదర్ సైడ్ అడ్వకేట్కి పిటిషనే వాడి చేతిలో పెడతారు. ఆయన వచ్చేసి ప్రేయింగ్ టైం ఫర్ ఫైలింగ్ కౌంటర్ అని రాస్తారు. కొన్ని చోట్ల అక్కడ రాశారు చూడండి, అపోజ్ అని చెప్పేసి. ఆయన ఒకవేళ నో అబ్జెక్షన్ అని రాసినా పర్లేదు, కౌంటర్ ఫైల్ చేయడానికి టైం అడిగినా పర్లేదు, ఏదో ఒకటి మొత్తానికి దాని మీద రాస్తారు. అప్పుడు అలా రాయాలని చెప్పేసి ఇక్కడ రూల్లో ఉంటున్నది. ది పార్టీ సర్వ్డ్ విత్ నోటీస్ మే గివ్ టు ది అదర్ పార్టీ ఆర్ హిస్ అడ్వకేట్ ఎ నోటీస్ ఇన్ రైటింగ్. మళ్ళీ సపరేట్గా నోటీస్ ఇవ్వాలట, దానిపైన రాయకూడదు. ఏమని, అయ్యా మీరు ఫైల్ చేశారు, ఐఎమ్ కన్సెంటింగ్ ఫర్ దట్ అని చెప్పేసి అదొకటి, లేదా ఐఎమ్ అపోజింగ్ ది పిటిషన్ అని చెప్పేసి ఉంది. ఏం అపోజ్ చేస్తున్నట్లు, దేనికి కన్సెంట్ ఇస్తున్నట్లు అంటే సచ్ అడ్జర్న్మెంట్ ఆర్ అడ్వాన్స్మెంట్. అలా వాయిదా వేయడానికి కానీ లేదా అడ్వాన్స్మెంట్కి కానీ నేను సమ్మతిస్తున్నాను లేదా వ్యతిరేకిస్తున్నాను అన్నమాట నోటీస్ ద్వారా తెలియజేయాలని చెప్పేసి. అంటే ఎవరికైతే మనం మన అప్లికేషన్ నోటీస్ ఇస్తామో ఎదుటి పక్షం వాళ్ళు మనకి తిరిగి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, every application for adjournment or advancement of hearing of a case shall be made as soon as the court sits for the day. ఇంత ముడుగు చదువుకున్నాం, ఎవరో అడిగే డౌట్ 1 గంట వరకు మాత్రమే తీసుకుంటారు, తర్వాత తీసుకోవడం లేదు సార్ అని చెప్పేసి. అదే ఇదన్నమాట. ఎప్పుడు ఇవ్వాలంటే మనం ఈ పిటిషన్ కోర్టు వచ్చి బెంచ్లో జడ్జి గారు కూర్చోగానే అర్జీదారులు అని పిలుస్తారు. మీ కోర్టులో పిలుస్తారో లేదో ఎంత, దయచేసి రిప్లై చేయండి, పిలుస్తారా లేదా అర్జీదారులు అని? పిలుస్తారు సార్. మన అర్జీదారులు అన్నప్పుడు మనం అది ఇచ్చేయాలన్నమాట. ది కోర్ట్ షల్ పాస్ ఆర్డర్స్ ఆఫ్ అడ్జర్న్మెంట్ డ్యూరింగ్ కాల్ వర్క్ వైల్ సెటిలింగ్ ది వర్క్ ఫర్ దట్ డే. వర్క్ ఆ రోజు యొక్క మిగతా వర్క్ చూసుకుంటూనే ఇది కూడా అడ్జర్న్మెంట్ గురించి కోర్టు ఆర్డర్స్ పాస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 110, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. 109 దేనికి పనికి వస్తుంది మనకి? నోటీస్ ఫర్ అడ్జర్న్మెంట్ అండ్ ఆల్సో అడ్వాన్స్మెంట్ సార్. ఇది అడ్జర్న్మెంట్ ఒకటి, మళ్ళీ వచ్చేసి అడ్వాన్స్మెంట్, రెండింటికి ఇదే పనికి వస్తుంది. ఇదే 110. మీకు కావాలంటే పిటిషన్ ఒక కాపీ ఆఖరిలో ఇస్తాను. 109 అడ్వాన్స్మెంట్ పిటిషన్ ఒకటి. అది నేను ఇచ్చే పిటిషన్లు దయచేసి అవే ఏమంటారు, అవే కరెక్ట్, అదే ఫాలో కావాలన్నది దయచేసి పెట్టుకోకండి. మాకు వచ్చిన ఇంగ్లీష్ ఏదో రాసి ఉంటాము, అది మీకు వచ్చినట్లు కరెక్ట్గా దాన్ని అడ్జస్ట్ చేసుకొని మీ అవసరాలను బట్టి నెసరీ చేంజెస్ చేసుకోండి. 110, కాస్ ఆఫ్ అడ్జర్న్మెంట్. Except where an adjournment is necessitated by the business of the court or by the act or default of any other party, and a party desiring an adjournment may be ordered to pay the cost thereof, including the expenses of resummoning the witnesses if any, and the fee of the advocate of the other party. Except where an adjournment is necessitated by the business of the court. సరే, ఇప్పుడు కాల్ వర్క్ అవుతుంది. కాల్ వర్క్ అయినాక ఆ రోజు ట్రయల్ జరిగే కేసు బండిల్స్ అన్ని ఏం చేస్తారు? కాల్ వర్క్ అప్పుడు పక్కన పెట్టుకుంటారు. పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ కాల్ వర్క్ అయిన తర్వాత మళ్ళీ ట్రయల్ కమెంట్స్ అవుతుంది. అలా ట్రయల్ జరుగుతూ ఉంటుంది. ఈవినింగ్ 5 అవుతుంది, మన కేసు ఏమో పిలవరు. అలాంటప్పుడు ఖచ్చితంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కోర్టు యొక్క బిజినెస్ ని బట్టి అడ్జర్న్మెంట్ ఈస్ నెసెసిటేటెడ్ బై ది బిజినెస్ ఆఫ్ ది కోర్ట్. ఆ కోర్టుకున్న పని ఒత్తిడి వల్ల ఆ కేసును వాయిదా వేయాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత బై ది యాక్ట్ ఆఫ్ డిఫాల్ట్ ఆఫ్ ఎనీ అదర్ పార్టీ, అంటే పార్టీ యొక్క చర్య వల్ల కానీ అడ్జర్న్మెంట్ అవసరం పడితే, అండ్ పార్టీ డిజైరింగ్ అండ్ అడ్జర్న్ మే బి ఆర్డర్ టు పే ది కాస్ట్ దేర్. ఇప్పుడు ఎవరైతే అడ్జర్న్మెంట్ అడుగుతారో వాళ్ళు అదైతే లేదు, కోర్టే వాయిదా వేస్తే కాస్ట్ వేయదు, లేదా పార్టీ డిఫాల్ట్ వల్ల లేదా ఒక యాక్ట్ వల్ల ఆ వాయిదా వేయాల్సి వచ్చినప్పుడు ఎవరైతే వాయిదా అడుగుతున్నారో వాళ్ళకి దానికి సంబంధించిన ఖర్చులు కట్టమని ఆర్డర్ వేయచ్చు. దాంట్లో ఇంకా ఏం కలపచ్చు అంటే ఎక్స్పెన్సెస్ ఆఫ్ రీసమనింగ్ ది విట్నెసెస్ ఇఫ్ ఎనీ. ఒకవేళ సాక్షి వచ్చి ఉంటాడు అనుకోండి, నేను ఇవాళ క్రాస్ ఎగ్జామినేషన్ చేయను అని అన్నప్పుడు వాడికి రానుపోని ఖర్చులు కూడా మీరే ఇవ్వాల్సి ఉంటుంది.
అది రీసమనింగ్ విట్నెస్ అని చెప్పి రాసేస్తుంది. తర్వాత అండ్ ది ఫీ ఆఫ్ ది అడ్వకేట్ ఆఫ్ ది అదర్ పార్టీ, అడ్వకేట్కి సంబంధించి ఆ హియరింగ్ రోజుకి సంబంధించి ఫీజు కూడా మీరే ఇవ్వాల్సి ఉంటుంది, మీరు ఒకవేళ వాయిదా తీసుకుంటే, వాయిదా అడిగితే కోర్టుని. అదనమాట. మామూలుగా కాస్ట్ వేస్తుంటారు, సాధారణంగా కాస్ట్ అదర్ సైడ్కి ఇవ్వమని చెప్తూ ఉంటారు, 100-200 అట్లా అది జరుగుతుంటుంది. ఎవరో స్క్రీన్ పైన గీస్తున్నారు, దయచేసి మానుకోండి ప్లీజ్. 111 ప్రొసీడింగ్స్ నాట్ టు బి అర్జెంట్ సైన్డ్ కాస్ట్ ఏమన్నా లిమిటేషన్ ఉంటుందండి, అంటే ఎంత ఇవ్వాలి అని ఏమన్నా ఉంటుందా? ఉంటుంది సార్, ఉంటుంది. అంటే కొత్తగా వచ్చిన మేడం గారు కొంచెం చాలా కాస్ట్, 1000 రూపీస్ 500 బిలో అబౌవ్ వేస్తున్నారండి. సో దానివల్ల కాంట్రవర్సీ అవుతుంది. 100-200 అలాగే ఉన్నాయి కదా లేక? అవును సార్, మీరు ఏం చేస్తారంటే, ఒక నిమిషం, మీరు ఏపీటీఎస్ అడ్వకేట్ ఫీజ్ రూల్స్ 2010 అని ఒకటి ఉంది, బాగా వినండి. ఏపీటీఎస్ రెండింటికి అదే, ఏపీటీఎస్ అడ్వకేట్స్ ఫీజ్ రూల్స్ 2010 రాసుకోండి, నేను చాట్ బాక్స్ లో కూడా పెడతాను. ఒక్క నిమిషం. ఇది మీరు నెట్లో డౌన్లోడ్ చేసుకోండి, లేదా మీ దగ్గర బుక్ ఉంటే చూసుకోండి. అందులో రూల్ నంబర్ 33, రూల్ నెంబర్ 33. చాట్ బాక్స్ లో చూస్తున్నారు కదా, అది ఆ రూల్స్ లో ఉంటుంది. ఆ రూల్స్ మీరు చూపించి అడగండి. కాకపోతే మీరు ఇదే గట్టిగా పట్టుకొని అడిగితే జడ్జి గారికి నాకు డిస్క్రిప్షన్ ఉంది అంటారు. యాక్చువల్ గా కోర్టుకి డిస్క్రిప్షన్ ఉంటుంది కాస్ట్ ఇచ్చే విషయంలో. అడగాల, మీరు బార్ అసోసియేషన్ తరఫున అడగాల, మీరు ఒక్కరు అడిగితే కాదు. మీ ప్రెసిడెంట్ గారు అంతా ఇది చేసుకుని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే కన్సల్ట్ చేస్తారు, కానీ మీరు ఒక్కరు అడిగితే మాత్రం అయ్యే పని కాదు. దీంట్లో క్లియర్ గా రాశారు, రూల్ నంబర్ 33, ది కోర్ట్ ఆఫ్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ ఆర్ ఎనీ కోర్ట్ ఆఫ్ ఈక్వలెంట్ ర్యాంక్ మే గ్రాంట్ అడ్జర్న్మెంట్ ఆన్ సచ్ టర్మ్స్ యాజ్ టు కాస్ట్ నాట్ ఎక్సీడింగ్ ₹200 ఆన్ ఎనీ వన్ అకేషన్. ఒకసారికి ₹200 మించకుండా వాయిదా ఇవ్వచ్చు, కాస్ట్ ఇవ్వచ్చు అనుకోండి. అక్కడ మే అని ఉంది కాబట్టి ఇంకో నేను చెప్పలేను. అది సార్ మీరు అడిగిన డౌట్కి. ప్రొసీడింగ్స్ నాట్ టు బి అర్జెంట్. ఓకే సార్, proceedings are not to be urgent, signed by or struck off the file. No suit, appeal matter or proceeding shall under any circumstances whatever be urgent, signed by or struck off the file, and if by inadvertence a day certain for the further hearing is not fixed by the court or a case is ordered to be struck off the file, the case shall be posted and come on for hearing 1 month from the day on which it was before the court, or if the court is then closed on the next day thereafter on which the court is sitting. మామూలుగా అయితే ఏ సూట్ కానీ అప్పీల్ మ్యాటర్ కానీ ప్రొసీడింగ్ కానీ నిరవధికంగా వాయిదా వేయకూడదు. అంటే డేట్ మటుకు ఖచ్చితంగా వేయాల్సిందే. అది సంవత్సరానికి వేయి, అది మటుకు డేట్ మటుకు ఒక ఫిక్స్డ్ డేట్ అంటూ ఖచ్చితంగా వేయాల్సిందే. సైన్డ్ అయ్యి నిరవధికంగా అంటే డేట్ వేయకుండా అయితే వదిలేయడానికి మటుకు లేదు. ఒకవేళ ఏదన్నా సరే బై ఇన్అడ్వర్టెన్స్ దానివల్ల పొరపాటుగా వేయడం మర్చిపోయారు అనుకోండి, ఫిక్స్ చేయడం మర్చిపోయారు అనుకోండి, అలాంటప్పుడు ది కేస్ షాల్ బి పోస్టెడ్ అండ్ కమ్ ఆన్ ఫర్ హియరింగ్ 1 month ఫ్రమ్ ది డే ఆన్ విచ్ ఇట్ వాస్ బిఫోర్ ది కోర్ట్. ఎప్పుడైతే లాస్ట్ డేట్ ఉంటుంది కదా, మర్చిపోయి ఉంటారు,
కానీ ఏదో ఒక డేట్ అంటూ కోర్టు ముందుకు వచ్చి ఉంటుంది. ఆ డేట్ నుంచి 1 month కి వాయిదా వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ రోజున కోర్టు క్లోజ్ చేసి ఉంటే అది నెక్స్ట్ డే దేర్ ఆఫ్టర్ ఆన్ విచ్ ది కోర్ట్ ఇస్ సెట్, అప్పటికి వాయిదా వేయాల్సి ఉంటుంది. అలా వాయిదా వేసుకుంటూ పోవాలి అన్నమాట. అయితే provided that in a suit for partition in which preliminary decree has been passed, the court may adjourn the proceedings sine die with liberty any of the parties to whom shares have been allotted to apply for the passing of final decree. అదే సూట్ ఫర్ పార్టీషన్ విషయంలో అయితే ప్రిలిమినరీ డిగ్రీ పాస్ అయిన తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ ని సైన్ డై వాయిదా వేయచ్చు. అడ్జర్న్ ది ప్రొసీడింగ్స్ సైన్ డై ఎవరికి పార్టీలకి స్వేచ్ఛ ఇస్తూ, అంటే మీరు కావాలనుకుంటే బాగా వినండి, విత్ లిబర్టీ, వింటున్నారు కదా? Yes, sir. Please, sir. Please. With liberty to any of the parties to whom shares have been allotted, ప్రిలిమినరీ డిగ్రీలో షేర్స్ అలాట్ చేయబడతాయి. allotted to apply for the passing of final degree. మీకు ప్రిలిమినరీ డిగ్రీలో ఏం రాస్తారంటే వీటికి 1/3 2/3 అట్లా షేర్స్ అంటూ అలాట్ చేసేస్తారు. కాకపోతే ఫైనల్ డిగ్రీ విషయానికి వస్తే ఆ 1/3 లో ఏ ప్రాపర్టీస్ వస్తాయి, ఎవరికి ఏమేమి ప్రాపర్టీస్ అన్నది అడ్వకేట్ కమిషనర్ గారు వచ్చి అవన్నీ చూసుకొని ఒక ఇది తయారు చేసి కోర్టుకి అయితే రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు. ఆ ప్రకారంగా ఏ షెడ్యూల్ వాడికి, బి షెడ్యూల్ వీడికి అని ఇస్తారు. అర్థమైందా? హలో. Yes, sir. వేస్తారు. ఒకవేళ నేను, రవి గారు, మన గురు గారు, ఇంకొకరు అంతా కలిసి పార్టీషన్ సూట్ వేసుకుంటే కోర్టు ఏం చేస్తుంది, సరిపోండి తలా 1/4 తీసుకోపోండి అని చెప్పేసి కోర్టు ప్రిలిమినరీ డిగ్రీ పాస్ చేసింది. ప్రిలిమినరీ డిగ్రీ పాస్ చేస్తే మళ్ళీ వచ్చారు మీరు, రవి గురు అంతా వచ్చారు. అన్న ఎట్లా అయింది, కోర్టు అయితే 1/4 తీసుకుంది కదా, నేను ఈ ఇల్లు తీసుకుంటాను, నువ్వు ఆ పొలం తీసుకో, నువ్వు ప్లాట్లు తీసుకో అని చెప్పేసి మనం ఒక అగ్రిమెంట్కి వచ్చేసి ఆ ప్రకారంగా తీసుకున్నాం. ఎప్పుడు ప్రిలిమినరీ డిగ్రీ తర్వాత అయిందా? Yes, sir. ఇప్పుడు మళ్ళీ ఫైనల్ డిగ్రీ వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా అది అంతేలేండి సార్, సెటిల్ అయిపోయింది కదా. సెటిల్ అయిపోయినాక ఫైనల్ డిగ్రీ అవసరం ఉండదు. ఎందుకంటే కొంతమందికి అపోహ ఉంటుంది, ప్రిలిమినరీ డిగ్రీ తర్వాత ఫైనల్ డిగ్రీ వెంటనే వెనకాలే వస్తుంది అని. అట్లా రాదు, అవసరం ఉంటేనే వస్తుంది. అదనమాట. ప్రిలిమినరీ డిగ్రీ ఏం చేస్తుంది కోర్టు, అయ్యా మీకు 1/3 ఇచ్చాము అని చెప్పేసి ప్రిలిమినరీ డిగ్రీ ఎందుకు పాస్ చేస్తారు, డైరెక్ట్ గా ఫైనల్ డిగ్రీ పాస్ చేయరా? ఆ ప్రిలిమినరీ డిగ్రీ అన్నది పార్టీలు ఒకవేళ ఇది చేసుకుంటారేమో అని ఆగి ఆలోచించడానికి ఒక స్టేజ్ అంటూ కల్పిస్తుంది అనమాట. మార్టిగేజ్ సూట్ లో కూడా అంతే. ఫస్ట్ ప్రిలిమినరీ డిగ్రీ ఇస్తుంది కోర్టు, ఇచ్చి దాంట్లో 6 నెలల టైం ఇస్తుంది వాడికి, డిఫెండెంట్ కి. నువ్వు ఈ బాకీకి సంబంధించిన మొత్తము అయిన ఖర్చులు 6 నెలల లోపల ప్లేంటిఫ్ కి కట్టేసేయి అని చెప్పేసి. అట్లా వాడు పే చేయలేదు అనుకోండి, అప్పుడు ఫైనల్ డిగ్రీకి వెళ్తారు. వాడు పే చేశాడు అనుకోండి, ఏమైతుంది, ప్రొసీడింగ్స్ అక్కడితోనే ఆగిపోతుంది, ఇంకా నో క్వశ్చన్ ఆఫ్ ఫైనల్ డిగ్రీ. నోటీస్ ఏమైనా పంపించాలా సార్? నోటీస్ పంపించాలి కదా, పంపించాలా. కొన్ని కోర్టులు అడుగుతాయి, నోటీస్ కంపల్సరీగా అడుగుతాయి, మీరు డిమాండ్ చేస్తారా లేదా అని అడుగుతాయి. అట్లా ఉంటుంది. ఫైనల్ డిగ్రీ ఎప్పుడు అవసరం ఉంటుంటే ప్రిలిమినరీ డిగ్రీ ప్రకారం నడుచుకోనప్పుడు ఫైనల్ డిగ్రీ స్టేజ్ వస్తుంది. ప్రిలిమినరీ డిగ్రీలో ఉన్న అవి పార్టీస్ సెటిల్ చేసుకున్నారు అనుకోండి మ్యాటర్, లేదా డిఫెండెంట్ దాని ప్రకారం నడుచుకుని ఆ డబ్బులన్నీ కట్టేశాడు అనుకోండి, ఇంకా ఫైనల్ డిగ్రీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫైనల్ డిగ్రీ దేనికి ఇస్తారు? సేల్ ఆఫ్ ది మార్టిగేజ్ ప్రాపర్టీ కోసం ఫైనల్ డిగ్రీ ఇస్తారు. అది అవసరమే ఉండదు అనమాట. అది అలాగే మనం ఇది రాస్తాం, ఏంటి ప్రేయర్లోని రాస్తాం, ప్రిలిమినరీ డిగ్రీ పాస్ చేయండి, ఇన్ కేస్ ది డిఫెండెంట్ ఫెయిల్స్ టు ఒబే ది ప్రిలిమినరీ డిగ్రీ లిబర్టీ ఇవ్వండి నాకు ఫైనల్ డిగ్రీ అప్లై చేసుకోవడానికి అని చెప్పి కూడా ప్రేయర్లో రాస్తాము. అదనమాట. అయింది కదా సార్? లిబర్టీ మీనింగ్ ఏంటి సార్? ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి లిబర్టీ మీనింగ్? లిబర్టీ అంటే స్వేచ్ఛ. మీరు కావాలంటే ఫైనల్ డిగ్రీకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్వేచ్ఛ.
అంతే 112 అడ్జర్న్మెంట్ ఇన్ కాస్టింగ్ అప్లికేషన్ ఫర్ కమిషన్. సరే, వాయిదా వేయడానికి ఇది ఒక కారణము. ఇఫ్ an application for the issue of a commission to examine a witness with respect to any other matter mentioned in Rule 101 is made subsequently to the first hearing and an adjournment of the final hearing is prayed, the adjournment shall not be allowed unless it is made to appear to the court that application could not or ought not to have been made at the first hearing. అప్లికేషన్ మామూలుగా కమిషన్ ఇష్యూ చేయమని ఫస్ట్ హియరింగ్ లోనే అడగాల అని చెప్పేసి రూల్ 101 లో చెప్పుకున్నాం. ఇక్కడ ఉందా 101 లో ఒక 4-5 పాయింట్లు చెప్పుకున్నాం మనం. ఫస్ట్ హియరింగ్ రోజునే కోర్టు పిలిచి అడుగుతుంది వాళ్ళని అని చెప్పేసి ఇక్కడ ఉన్న చూడండి, ఇది 101 లో ఇక్కడ అడిగాం ఇష్యూ ఏ కమిషన్ టు ఎగ్జామిన్ విట్నెసెస్. మనం ఫస్ట్ హియరింగ్ రోజునే ఆ కమిషన్ అపాయింట్మెంట్ పిటిషన్ వెయ్యాలా అని రూల్లో అయితే ఉంది. కానీ మనం చివరాఖరి వరకు వెయిట్ చేసి చాలా మంది ఎవిడెన్స్ చెప్పిన తర్వాత ఆర్గ్యుమెంట్ స్టేజ్ లో కూడా వేస్తుంటారు, లేదా వేరా అలా వేయడానికి లేదు అని చెప్పేసి. ఒకవేళ మీరు వేస్తే కోర్టు వచ్చేసి ఇది అడ్జర్న్మెంట్ షల్ నాట్ బి అలౌడ్ అన్లెస్ ఇట్ ఈస్ మేడ్ టు అపియర్ టు ది కోర్ట్ దట్ అప్లికేషన్ కుడ్ నాట్ ఆర్ ఆట్ నాట్ టు హ్యావ్ బీన్ మేడ్ అట్ ది ఫస్ట్ హియరింగ్. అలా దాఖలు చేయకపోవడానికంటూ చాలా గట్టి కారణం ఉంది, చేయలేకపోయారు వీళ్ళని కోర్టుకి అనిపిస్తే తప్ప అడ్జర్న్మెంట్ ఇవ్వకూడదు అని చెప్పేసి. వాళ్ళు చూడండి, ఇక వాయిదా తీసుకోవాలనే ఉద్దేశంతో ఏదో ఒక పిటిషన్ అడ్డం వేస్తే ఇది టాక్టిక్స్ కొంతమందికి ఉంటాయి. అలా చేసినప్పుడు అలా చేయొద్దండి అని చెప్పేసి ఇక్కడ 112లో మీకు చెప్తారు. తర్వాత ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఎవిడెన్స్ ఎలా రికార్డ్ చేయాలి అని చెప్పేసి చూడండి. ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకునే తీరాలా. ఎవిడెన్స్ at the top of every sheet used for recording evidence shall be written the name of witness, his father's name, age, residence and occupation, the number of the witness and the case number. మీరు చూసే ఉంటారు కదా, డిపోజిషన్ ఫామ్ చూసారా? డిపోజిషన్ అందరు చూసుంటారు. చూడలేదు సార్. డిపోజిషన్ సాక్ష్యం చెప్పిన తర్వాత సంతకం తీసుకుంటారు, అది మీ సీఏ ఫైల్ చేస్తే ఇస్తారు, చూసింటారు చాలా మంది. దానిపైన ఒక టేబుల్ లాగా ఉంటుంది, అక్కడ పేరు, వాళ్ళ ఫాదర్ పేరు, ఏజ్, రెసిడెన్స్, ఆక్యుపేషన్ అంతా రాసి ఉంటారు. వాడు PW1 PW2 DW1 అది కూడా రాసి ఉంటారు, కేసు నెంబర్ కూడా రాస్తారు. ఇక్కడ ఆక్యుపేషన్ ఉంది కదా, చాలా కోర్టులో కాలింగ్ అని రాసి ఉంటారు. మీకు కాలింగ్ అంటే అర్థం కాక చాలా మంది తల బాదుకుంటారు. ఆక్యుపేషన్, కాలింగ్ మీన్స్ ఆక్యుపేషన్. నెక్స్ట్ ఆ డిపోజిషన్ ఫారం లో ఇలా ఉండాలట, టాప్ లో పైన ఇలా ఉండాలి. నెక్స్ట్ ఆల్ అడిషన్స్, ఆల్టరేషన్స్ ఎట్సెట్రా ఇన్ ది డిపోజిషన్ షాల్ బి అటెస్టెడ్ బై ది ప్రిసైడింగ్ జడ్జ్. ఆ దాంట్లో ఏమైనా సరే యాడ్ చేసినా సరే, ఆల్టర్ చేసినా సరే, జడ్జి గారు ఇనిషియల్ వేయాల్సి ఉంటుంది దానిపైన. నెక్స్ట్ వేర్ ది ఎవిడెన్స్ రికార్డ్ కూడా సిఏ కాపీలో తీసుకొచ్చండి ఫామ్ లోని, అంటే ఆన్ ది స్పాటా సార్, తర్వాతనా సార్? అంటే ఎప్పుడైనా, అంటే ఇప్పుడు మామూలుగా ఎగ్జామినేషన్ అవుతుంటది కదండి, ఫిట్నెస్ ఎగ్జామినేషన్, పీడబ్ల్యూ వాళ్ళు చేసిన దాన్ని మళ్ళీ మనం సీఏ రూపంలో తీసుకొచ్చండి ఆపోజిట్ పార్టీ. తీసుకోవచ్చు, ఇస్తారు సార్, ఇస్తారు. తీసుకోవాలి కూడా ఖచ్చితంగా, అంటే వాళ్ళు ఏం చెప్పారు అన్నది ఇస్తారు. ఓకే. ఇవి జూనియర్స్ చేయాల్సిన పనులు. సీనియర్స్ దగ్గర వర్క్ చేస్తున్న జూనియర్లు ఎవరైనా ఉంటే మీరు చేయాల్సిన పని ఏమంటే, ఈ రోజు ఎవిడెన్స్ జరుగుతా ఉందంటే మీరు సిఏతో రెడీగా ఉండాలి. ఎగ్జామినేషన్ కంప్లీట్ అవగానే మీ సీనియర్ తో సంతకం చేసుకోవడము, బెంచ్ లో ఇచ్చేయడం, అది అవి అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ నోట్, అవును సార్, ఏ కేసులోనే ఇస్తారు సార్, ఏం పర్లేదు. Next, where the evidence is taken down in the presence under the personal direction and superintendence of judge or from the dictation of the judge directly on a typewriter, and the judge shall sign or initial each page as soon as it is completed. ఒకవేళ ఏమంటారు, ఇంతకు ముందు టైప్ రైటర్ లో చేస్తూ ఉంది, మీకు చాలా మందికి కంప్యూటర్ల వరకే తెలిసి ఉంటుంది. Where the evidence is taken down in the presence and under the personal direction and superintendence of the judge or from the dictation of the judge directly on a typewriter, and the judge shall sign
or initial each page as soon as it is completed. ఇంకా దీంట్లో కంప్యూటర్ అని రాలేదు. ఇది వరకు వచ్చేసి టైప్ రైటర్ తో టైప్ చేసేవాళ్ళు చాలా మంది చూసుంటారు సీనియర్స్. ఇంకా అంతకుముందు ఏం జరిగేదంటే నేను చూసింది జడ్జి గారు రాసుకునేవాళ్ళు చేత్తో. అది తర్వాత టైప్ రైటర్స్ వచ్చాయి. Next, whenever the court consider it necessary to appoint a commissioner for recording the evidence, cross-examination or re-examination of witness. చెప్పిందంతా జడ్జి గారు రాసుకుంటేవారండి ఇంత ముందు టైప్ రైటర్ రాకముందు. Yes sir. అంటే షార్ట్ హ్యాండ్ ఎవరు లేదు సార్. జడ్జి గారు ఏదైనా డిక్టేట్ చేస్తే జడ్జిమెంట్లు ఆర్డర్స్ అయ్యి అవి స్టెనో రాసుకుంటారు, కానీ సాక్షి చెప్పింది మటుకు జడ్జి గారే రాసుకునేవాళ్ళు. నా దగ్గర టైపిస్టు కంప్యూటర్ ఆపరేటర్ యాబ్సెంట్ అయినప్పుడు జడ్జి గారే స్వయంగా హ్యాండ్ రైటింగ్ తో రాసుకున్న డిపోజిషన్ నా దగ్గర ఉంది. Whenever the court considers it necessary to appoint a commissioner for recording the evidence, cross-examination or re-examination of witness or witnesses whose evidence examination in chief by an affidavit has already been filed in court, the court may appoint a commissioner for recording evidence of witnesses from a panel prepared for this purpose on rotation basis. చాలా కోర్టులలో ఇలా జరుగుతుంటుంది అని నేను అనుకుంటున్నాను. అడ్వకేట్ కమిషనర్ ఎవిడెన్స్ రికార్డ్ చేస్తుంటారా చాలా మంది కోర్టుల్లో? చేశాం సార్. క్రాస్ ఎగ్జామినేషన్ చీఫ్ అయితే మీరు చీఫ్ అఫిడవిట్ అయితే కోర్టులో ఫైల్ చేస్తుంటారు. క్రాస్ ఎగ్జామినేషన్ మటుకు మీరు అడ్వకేట్ కమిషనర్ దగ్గర చేసుకునే ఇది అంటూ జరుగుతుంటుంది. మన అది ఆ ప్రావిజన్ సిపిసిలో ఎక్కడ ఉంది? ఆర్డర్ 18 రూల్ 4 దాని కింద. The court, for the reason to be recorded in writing, may, however, appoint an advocate or a retired judicial officer as a commissioner, where a commissioner from the panel is not available for recording evidence. ఒకవేళ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి ప్యానల్ వస్తుంది, పలానా వాళ్ళు అడ్వకేట్ కమిషనర్ గా నియమించబడడానికి అర్హులు అని చెప్పేసి, అంటే ఇంత స్టాండింగ్ ఉండాలా మినిమం అని చెప్పేసి ఒక రూల్ ఉంటుంది. వాళ్ళందరినీ అడ్వకేట్ కమిషనర్ గా నియమించే ఇది ఉంటుంది. అలాంటి వాళ్ళు దొరకనప్పుడు ఇంకొక అడ్వకేట్ ని కానీ లేదా రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్ని కానీ ఎవిడెన్స్ రికార్డ్ చేయడానికి అడ్వకేట్ కమిషనర్ గా నియమించే అధికారం కోర్టుకైతే ఉంటున్నది. నెక్స్ట్, ది డిస్ట్రిక్ట్ జడ్జ్ షాల్ ప్రిపేర్ ఏ ప్యానల్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ విట్నెసెస్ అండర్ ఆర్డర్ 18 రూల్ 4 ఆఫ్ సిపిసి ఫర్ ఆల్ ది కోర్ట్స్ సిచ్యువేటెడ్ అట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న కోర్టులన్నిటికీను అడ్వకేట్ కమిషనర్స్ ఎవరు ఉండాలా అనే ప్యానల్ అయితే డిస్ట్రిక్ట్ జడ్జి గారు ప్రిపేర్ చేస్తారనమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉంది. ది అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, సీనియర్ సివిల్ జడ్జ్, జూనియర్ సివిల్ జడ్జ్ ఆఫ్ ది కోర్ట్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ది హెడ్ క్వార్టర్ షల్ ప్రిపేర్ ప్యానల్స్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ దేర్ కోర్ట్స్ విత్ ది అప్రూవల్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ జడ్జ్. వాళ్ళే ప్రిపేర్ చేసుకోవాలి, బట్ అప్రూవల్ అయితే డీజేది తీసుకోవాలన్నమాట. వేర్ దేర్ ఆర్ మోర్ దెన్ వన్ కోర్ట్ అట్ స్టేషన్ అవుట్ సైడ్ ది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఏ కామన్ ప్యానల్ ఆఫ్ ది కమిషనర్ షల్ బి ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ది కోర్ట్స్ బై ది సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ది స్టేషన్ విత్ ది అప్రూవల్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ జడ్జ్. ఇప్పుడు ఏడీజే, ఎస్సీజే, జూనియర్ సివిల్ జడ్జ్ మీకు అవుట్ సైడ్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్స్ అన్నప్పుడు మా ఏరియాలో మేము తీసుకుంటే హిందూపూర్లో ఏడీజే కోర్టు ఉందా రవి గారు? ఉంది సార్. ఏడీజే కోర్టు ఉంది. సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కూడా ఉంది. ఎస్ సార్. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కూడా ఉంది. ఎస్ సార్. ఇవన్నీ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కూడా ఉంది. అది కూడా ఉంది. అట్లాంటివి ఉన్నప్పుడు అంటే డిస్ట్రిక్ట్ కోర్టు అనంతపూర్లో ఉంది మీకు అప్పట్లో. ఇప్పుడు మీ సత్యసాయి వస్తుందేమో, మళ్ళీ డివైడ్ చేస్తారు తొందరలోనే. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? వాళ్ళల్లో ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జి ఉన్నారో వాళ్ళు ఈ ప్యానల్ ప్రిపేర్ చేయాలి. అన్నిటి కోర్టులకు కలిపి ఎన్ని కోర్టులు ఉన్నాయో, ఎస్సీజే, జేసీజే, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి, అన్ని కోర్టులకు కలిపి ఒకటే ప్యానల్ ప్రిపేర్ చేసి డిస్ట్రిక్ట్ జడ్జి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, ది ప్యానల్ ఆఫ్ కమిషనర్ షల్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్టర్ అబ్టైనింగ్ దర్ విల్లింగ్నెస్. వాళ్ళకు కూడా మళ్ళీ విల్లింగ్నెస్ తీసుకున్న తర్వాతనే ప్రిపేర్ చేయాలా. అడ్వకేట్స్ హ్యావింగ్ సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ అట్ ది బార్
అండ్ ప్రాక్టీసింగ్ ఇన్ ది కోర్స్. తర్వాత వచ్చేసి ఎనీ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జి వీళ్ళ నుంచి ప్యానల్ తయారు చేయాలి. అది ఏం రాస్తారంటే మీకు అప్లికేషన్స్ కాల్ఫర్ చేసేటప్పుడే ఎవరైతే అడ్వకేట్స్ కమిషనర్గా అపాయింట్ చేయడానికి కన్సెంట్ ఇస్తారో వాళ్ళందరూ విల్లింగ్నెస్ తెలియజేయండి అని చెప్పిస్తారు. వీళ్ళు సైన్ చేసి ఐఎమ్ విల్లింగ్ టు బి అపాయింటెడ్ యాజ్ అడ్వకేట్ కమిషనర్ అని అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ డీజే గారికి పంపిస్తారు. డీజే గారు ఒక ప్యానల్ అంటూ ప్రిపేర్ చేసి కోర్టుకి పంపిస్తారు. ఆ లిస్ట్ నుంచే మీకు అడ్వకేట్ కమిషనర్ని నియమిస్తారు. సరే, ఎవిడెన్స్ రికార్డ్ చేయడానికి అడ్వకేట్ కమిషనర్ అయితే నియమించారు. ఆయన ఎక్కడ వర్క్ చేయాలి, ఎక్కడ కూర్చోవాలంటే ది కమిషనర్ షల్ కంప్లీట్ ది రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్, క్రాస్ ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అండ్ షల్ సబ్మిట్ ది ఎవిడెన్స్ రికార్డెడ్ బై హిమ్ అలాంగ్ విత్ ద రిపోర్ట్ టు ది కోర్ట్ ఆన్ ఆర్ బిఫోర్ ది డేట్ ఫిక్స్డ్ బై ది కోర్ట్. We shall not normally be beyond 60 days. మామూలుగా వచ్చేసి ఒక అడ్వకేట్ కమిషనర్కి ఈ కేసులో నువ్వు ఎవిడెన్స్ అలా క్రాస్ ఎగ్జామినేషన్, రీ ఎగ్జామినేషన్ రికార్డ్ చేయి సాక్షులంతా అని చెప్పేసి ఒకటైతే ఆ అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేసి అతనికి వారంటీ ఇస్తుందో, నాట్ నార్మల్లీ బియాండ్ 60 days, 60 రోజులు మించకుండా. అంటే మొత్తం అతను ఎవిడెన్స్ రికార్డింగ్ అంతా ఎంత లోపల కంప్లీట్ చేయమని చెప్తుంది, 60 days లోపల అతను డేట్ ఆఫ్ ఇష్యూ కమిషన్ నుంచి 60 days లోపల అతను కంప్లీట్ చేసి కోర్టుకి రిపోర్ట్ అంటూ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. The court, however, for reasons to be recorded in writing, extend the time beyond 60 days. ఒకవేళ అది 60 days లో కంప్లీట్ అయ్యే పరిస్థితి లేనప్పుడు కోర్టు ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి. మరి అడ్వకేట్ కమిషనర్ ఎక్కడ కూర్చోవాలా? ది సిట్టింగ్స్ ఆఫ్ ది కమిషనర్ ఫర్ రికార్డింగ్ ఎవిడెన్స్ షాల్ బి విత్ ఇన్ ది ప్రెమిసెస్ ఆఫ్ ది కోర్ట్ ఆర్ అట్ ఎనీ ప్లేస్ డైరెక్టెడ్ బై ది కోర్ట్. ఆ కోర్టు ప్రెమిసెస్ లో కానీ లేదా కోర్టు ఎక్కడ చెప్తే అక్కడ ఆయన కమిషనర్ గారు కూర్చొని వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, మరి కమిషనర్ గారి దగ్గర ఎవిడెన్స్ జరిగేటప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ మార్కింగ్ అంతా ఎట్లా చేయాలా అన్న విషయానికి వస్తే, మార్కింగ్ అండ్ సర్టిఫైయింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్. వేరే పార్టీ or witness wants to reply on a document which has already been filed in court, the same shall be referred and identified by its serial number, description and the date as given in the list of documents filed in the court. రిలై అన్నమాట. ఏ పార్టీ అయినా కానీ లేదా విట్నెస్ కానీ ఒక డాక్యుమెంట్ ఆల్రెడీ కోర్టులో ఫైల్ చేసిన డాక్యుమెంట్ పైన రిలై కావాలనుకుంటే దాన్ని ఎలా రెఫర్ చేయాలంటే, డాక్యుమెంట్ని ఎలా పిలవాలంటే, పిలవడము మరి గుర్తించడం ఎలా అంటే, అయ్యా నేను చీఫ్ ఎగ్జామినేషన్ అఫిడవిట్లో సీరియల్ నెంబర్ 1లో ఫైల్ చేసినటువంటి పలానా ప్రామిసర్ నోటు అనే డిస్క్రిప్షన్ కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్ అండ్ ది డేట్, దాని యొక్క డేటు పలానా తేదీ ఈ యొక్క ప్రామిసర్ నోట్ అని చెప్పేసి వివరంగా చెప్పాల్సి ఉంటుంది. అలా రెఫర్ చేసి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్లు మీరు ఎలా రాశారో ఆ ప్రకారంగానే మీరు రెఫర్ చేయాల్సి ఉంటుంది. అది ఏమంటే మనకు చూపిస్తారు, ఇదే కదా మీరు ఫైల్ చేసినటువంటి ప్రామిసర్ నోట్ అని చూపిస్తారు కాబట్టి మనం గుర్తుపడతాం. అది వేరే విషయం. ది పార్టీ ఇన్ ఇస్ అఫిడవిట్ షాల్ లిస్ట్ అవుట్ ది డాక్యుమెంట్ రెఫర్డ్ ఇన్ ది అఫిడవిట్ విత్ ఇట్స్ సీరియల్ నంబర్, డిస్క్రిప్షన్, ద డేట్ ఇన్ ది లాస్ట్ పేర్ ఆఫ్ ది అఫిడవిట్. లాస్ట్ పేర్ ఆఫ్ ది అఫిడవిట్లో ఏముండాలంటే, మీరు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్లు ఏవైతే ఫైల్ చేస్తారో అవి సీరియల్ నంబర్గా మీరు అఫిడవిట్లో లాస్ట్ పేరాలో మెన్షన్ చేయాలా. అంటే నెంబర్ 1 ప్రామిసర్ నోటు, నెంబర్ 2 లీగల్ నోటీసు, పోస్టల్ అపాయింట్మెంట్ అని అలా సీరియల్గా రాయాలి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎలా రాశారో అలాగే లాస్ట్ పేరాలో మటుకు మీరు ఖచ్చితంగా రాయాలి. The court shall consider the admissibility of the documents referred in the affidavit of the examination chief and endorse on the documents if admitted in evidence the following particulars, namely. ఒకవేళ అది మీరు ఫైల్ చేసిందల్లా కోర్టు అడ్మిట్ చేసుకోదు. బాగా వినండి, మీరు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఫైల్ చేసిన ప్రతి డాక్యుమెంట్ అయితే మార్క్ కాదు. ఆ కోర్టు అడ్మిట్ చేసిన మటుకే మార్క్ అవుతాయి. అడ్మిసిబిలిటీ ఆఫ్ డాక్యుమెంట్స్ని కోర్టు పరిశీలించిన తర్వాతనే అడ్మిట్ చేసుకుంటుంది. అది ఏదైతే అడ్మిట్ అయిందనుకోండి, దాన్ని సాక్ష్యంగా తీసుకుని దానిపైన ఒక నంబర్ ఇస్తారు, ఎగ్జిబిట్గా మార్క్ చేస్తారు కదా, ఎగ్జిబిట్ A1 కానీ B1 కానీ ఏదైనా మార్క్ చేసినప్పుడు మీరు గమనించే ఉంటారు, ఒక సీల్ వేస్తారు దానిపైన. ఆ డాక్యుమెంట్ పైన మీ సివిల్ బెంచ్ క్లర్క్ ఒక సీల్ వేస్తాడు, చూసారా? సైన్ చేసి సీల్ వేస్తారు.
సీల్ వేస్తారు. ఆ సీల్ వేసి ఆయన రాస్తాడు, బెంచ్ క్లర్క్ ఎగ్జిబిట్ నంబర్ రాస్తాడు, ఓఎస్ నంబర్ రాస్తాడు, ఎవరు దాన్ని మార్క్ చేశారు అన్నది PW1 PW2 అన్నది రాస్తారు. రాసిన తర్వాత అవన్నీ ఫిలప్ చేసి జడ్జి గారి ముందర పెడితే ఆయన ఇనిషియల్ వేస్తాడు, మళ్ళీ అది రికార్డులోకి వచ్చేస్తుంది. అదనమాట. అది ఆ సీల్లో ఏముంటాయంటే ఇవి ఉంటాయి. ది నంబర్ అండ్ టైటిల్ ఆఫ్ ది సూట్ ఉంటుంది, ది నేమ్ ఆఫ్ ది పర్సన్ హూ ఫైల్ ది డాక్యుమెంట్ అండ్ ది ఎగ్జిబిట్ నంబర్ గివెన్ బై ది కోర్ట్, అది ఉంటుంది, ది డేట్ ఆన్ విచ్ ఇట్ వాస్ ప్రొడ్యూస్డ్, ది స్టేట్మెంట్ ఆఫ్ ఇట్స్ హ్యావింగ్ బీన్ అడ్మిటెడ్, అంటే అడ్మిట్ అయినట్లు జడ్జి గారు సైన్ చేస్తూ పైన ఒక స్టేట్మెంట్ ఉంటుంది, అది కూడా. అండ్ ది ఎండార్స్మెంట్ షాల్ బి సైన్డ్ అండ్ ఇనిషియల్ బై ది జడ్జి గారు సైన్ చేస్తారు. ఇది మనం ఎందుకు నేర్చుకోవాలంటే ఇది గమనిస్తూనే ఉంటాం మనం రోజు. ఇలా చేసే వాళ్ళు వర్క్ చేసే పద్ధతి మనం గమనిస్తూ ఉంటాం. బెంచ్ క్లర్క్ దాంట్లో సీల్ వేసి ఎగ్జిబిట్ నంబర్ అవన్నీ, కానీ ఏ రూల్ ప్రకారం ఇది చేస్తున్నారు వీళ్ళు అన్నది మనం ఇప్పుడు నేర్చుకుంటాం. Where any document is not admitted, there shall be endorsement on the document that it has not been admitted, and the endorsement shall be signed or initialed by the judge. ఒకవేళ అడ్మిట్ కాని డాక్యుమెంట్లు అంటే సాక్ష్యంగా స్వీకరించబడని డాక్యుమెంట్ ఏదైనా ఉంటే ఆ డాక్యుమెంట్ పైన ఇవి అడ్మిట్ కాలేదు అన్న విషయం రాసి జడ్జి గారు సైన్ చేస్తారు. సార్ వాయిస్ నాట్ ఇచ్చాను. వాయిస్ బ్రేక్ సార్. వేర్ ది కోర్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఏదైనా డాక్యుమెంట్ మార్క్ చేసే విషయంలో కొంతమంది అబ్జెక్ట్ చెప్తుంటారు, ఇది జెరాక్స్ కాపీ, ఇది సంతకం లేదు, ఇది ఇతనిది కాదు, రాసింది ఇతను కాదు, అవన్నీ కొన్ని అబ్జెక్షన్ చెప్తూ ఉంటారు. ఈ డాక్యుమెంట్కి ఇతను పార్టీ కాదు అన్న అబ్జెక్షన్ చెప్తుంటారు కదా, డాక్యుమెంట్ మార్క్ కాకుండా అబ్జెక్షన్ చెప్తుంటారు కదా. అలాంటి పరిస్థితుల్లో కోర్టు ఏం చేయాలంటే, చాలా మటుకు కోర్టులు ఏం చేస్తారంటే వాడు అబ్జెక్షన్ చెప్పాడు కాబట్టి దీనికి మార్క్ చేయను అంటూ ఉంటారు, లేదా ఆయన ఒప్పుకోలేదు కాబట్టి నేను మార్క్ చేయను అని వదిలేస్తుంటారు. అలా చేయొద్దు. వేర్ ది కోర్ట్ డిసైడ్స్ టు అడ్మిట్ డాక్యుమెంట్ సబ్జెక్ట్ టు అబ్జెక్షన్ ఒకవేళ ఆయన మార్క్ చేయదలుచుకుంటే ఏం చేయాలి కోర్టు? ది కోర్ట్ షల్ మేక్ ఎండార్స్మెంట్ టు దట్ ఎఫెక్ట్ ఆన్ ది డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ పలానా అబ్జెక్షన్ కు లోబడి మార్క్ చేయబడుతుంది అని రాయాలి ఆయన అనమాట. ఓకే, ఎగ్జిబిట్ నంబర్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్, ది కోర్ట్ షల్ నోట్ ది కరస్పాండింగ్ ఎగ్జిబిట్ నంబర్స్ అగైన్స్ ది ఎంట్రీస్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఇన్ ది లిస్ట్ గివెన్ ఇన్ ది లాస్ట్ పేరా ఆఫ్ ది అఫిడవిట్. చూడండి, మీరు అఫిడవిట్ ఫైల్ చేస్తారు కదా, అఫిడవిట్ లో సీరియల్ నంబర్స్ మటుకే రాసి ఉంటారు. సీరియల్ నంబర్ 1, 2, 3, 4, 5 అని ఒక 7-8 రాశారనుకోండి, ఒక 7 రాశారనుకోండి డాక్యుమెంట్స్. అందులో కోర్టు ఒక 2 డాక్యుమెంట్స్ ని అడ్మిట్ చేసుకోరా అంటే కోర్టు ఆ డాక్యుమెంట్స్ కి ఇది చెల్లదు, ఇది ఎవిడెన్స్ గా తీసుకోబడదు, చెల్లదు, స్వీకరించను అని చెప్పేసినట్టు. అప్పుడు ఎన్ని మిగులుతాయి దాంట్లో? 8 లో 6 అండి. 5 అనుకోండి. 5ంటికి మీరు అఫిడవిట్ లో 1, 2, 3, 4 అని రాసి ఉంటారు కదా, దాంట్లో ఏ డాక్యుమెంట్ అయితే మార్క్ అయిందో ఆ డాక్యుమెంట్ కి ఎదురుగా ఇది ఎగ్జిబిట్ A1, ఎగ్జిబిట్ A2 అని చెప్పేసి కోర్టు నోట్ చేయాలట. ఇది సామాన్యంగా జరగడంలా జరుగుతుందా? లేదు సార్, జరుగుతుందా? లేదు సార్, జరగట్లేదు. జడ్జి గారు రాయరు, మీరు ఫైల్ చేసిన అఫిడవిట్ లో జడ్జి గారు రాయడంలా. నెక్స్ట్, వేర్ డాక్యుమెంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ ఆఫ్ అదర్ పార్టీ ఆర్ వేర్ ఏ డాక్యుమెంట్ is handed over to a witness in the cross-examination to refresh his memory, the commissioner shall mark them as exhibits
ఫార్ ఐడెంటిఫికేషన్. ఇది ఖచ్చితంగా కమిషనర్ మార్క్ చేసే తీరాల. షల్ అన్నారు చూడండి. ఇది ఈ విషయం మనం ఇంతకు ముందు ఎక్కడ చదువుకున్నాం? ఈ విషయం మనం ఇంతకు ముందు ఎక్కడ చదువుకున్నాం? ఏ రూల్లో ఉంది? ఆర్డర్ అయితే రూల్ ఫర్ అండి. ఇంతకుముందు ఇదే రూల్స్ లో చదువుకున్నాం అనుకుంటా. పైన కమిషనర్ అపాయింట్మెంట్ కమిషనర్ అయినప్పుడు చదువుకున్నాం. ఇంకొకటి బెంచ్ క్లర్క్ కాదు సార్, ఈ రూల్స్ లోనే చదువుకున్నాము. చాప్టర్ 2 లో మళ్ళీ ఒకసారి చూడండి, ఉంటుంది చాప్టర్ 2 లో. Where documents are produced for cross-examination of witness of the other party, or where a document is handed over to a witness in the cross-examination to refresh his memory, the commission shall mark them as exhibits for identification. ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు ఆ ప్లేంట్ తో పాటు కానీ రిటర్న్ స్టేట్మెంట్ తో పాటు కానీ ఫైల్ చేసి ఉండరు. అర్థమైందా? జీలో ఉన్నవి ఇప్పుడు ఉన్నాయి కదా. నేను ఏవైతే వేరే డాక్యుమెంట్స్ ఆర్ ప్రొడ్యూసర్ అని చెప్పి చెప్తున్నాను కదా, ఇవి మీరు స్పాట్ లో ఉన్నట్లుండి తీసి సాక్షిని సర్ప్రైజ్ చేసేయడానికి ఇచ్చేటువంటివి డాక్యుమెంట్స్ ఇవి. ఈ డాక్యుమెంట్స్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లేదు, ప్లేన్ తో పాటు ఫైల్ చేయలేదు అని దాన్ని మార్క్ కాకుండా అడ్డుకోవడానికి అయితే లేదు. కమిషనర్ గారు మటుకు ఖచ్చితంగా దాన్ని మార్క్ చేసి తీరాలా ఫార్ ఐడెంటిఫికేషన్ అన్నమాట. అంటే అప్పటికప్పుడు మార్క్ చేసి. అవును సార్. అంటే ఇప్పుడు కమిషనర్ ఇదంతా అవుట్ సైడ్ ఆఫ్ ది కోర్ట్ అండి జరిగింది? కోర్టులోనే జరుగుతుంది సార్. కోర్టు ప్రమిసెస్ లోనే ఒక చోట ఆయనకు బెంచెస్ కూర్చోబెడతారు, ఆయన అవన్నీ చేస్తూ ఉంటాడు అక్కడ. అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ అంతా ఇప్పుడు అంటే కొంతమంది రాలేని పర్సన్లు ముసలి కట్ట ఉంటారు కదండి, వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి చేస్తారు సార్, ఏం పర్లేదు. అది చేసి దాని తాలూకు డాక్యుమెంట్స్ ఇక్కడ మార్క్ చేస్తారండి. కోర్టులో చేస్తారు సార్, కోర్టులో చేస్తారు. The court shall hand over the original record with pagination under proper receipt to the commissioner, keeping the original proceeding sheet of the court proceedings and duplicate print copy of written statement, xerox copy of the documents, etc. with the court. ఒరిజినల్ కేసు ఒరిజినల్ బండిలల్లా కమిషనర్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఎందుకంటే ఆయన పరిశీలించుకోవడానికి ఇవ్వాలి. మళ్ళీ ఆయన దానికి నీ పలానా డాక్యుమెంట్స్ అన్ని నేను రిసీవ్ చేస్తున్నాను ఒక రిసీట్ తీసుకుని ఆయనకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆయన ఎవిడెన్స్ రికార్డింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్ తో పాటుగా మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ అన్ని కోర్టుకి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అదనమాట సార్. ఇది మెమో ఫైల్ చేస్తారు కదా సార్, మెమో రాసి ఇవ్వాలి కదా సార్ అక్కడ సెక్షన్ లో, ఇస్తేనే మనకి ఆ డాక్యుమెంట్స్ ఇస్తారు. అవును మేడం. ఆ మెమోలో మీరు అది రాయాలా, అది డాక్యుమెంట్స్ తీసుకున్నాము అవి వాళ్ళు రాసేసుకొని ఇన్ని పేజెస్ అని రాసేసుకొని తర్వాత తీసుకునే ముందు మళ్ళీ అవి కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకుంటారు కదా సార్. అవును మేడం. అది మెమో రాసి కోర్టు నన్ను అపాయింట్ చేసింది నాకు ఇవ్వండి అని చెప్పేసి మీరు అడిగితే వాళ్ళు ఇస్తారు. అంటే ఇప్పుడు కోర్టు వారు మార్క్ చేయని డాక్యుమెంట్స్ ని ఇలా అపాయింట్మెంట్ కమిషన్ లో కమిషనర్ ని అపాయింట్ చేసి అతని ద్వారా ఏమైనా మార్క్ చేయించవచ్చండి? లేదు సార్, ఏదన్నా సరే ఒక డాక్యుమెంట్ మార్క్ చేయడానికి చాలా ఇది జరిగింది అనుకోండి, ఆయన వచ్చేసి విషయాన్ని కోర్టు ముందర పెట్టాలి. తర్వాత ఆ క్వశ్చన్స్ ఏదన్నా అడుగుతుంటారు కదా, ఈ క్వశ్చన్ అడగకూడదు అని అదర్ సైడ్ అబ్జెక్షన్ చెప్పినప్పుడు ఆ క్వశ్చన్ విషయం వచ్చేసి కమిషనర్ డెసిషన్ తీసుకోవడానికి లేదు, కోర్టు ముందర పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. అదే సార్, డాక్యుమెంట్ విషయంలో కూడా అంతే. అడ్మిసిబిలిటీ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చేసి కోర్టు చెక్ చేస్తుంది, కోర్టు కన్సిడర్ చేస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ తీసుకొని మీకు అడ్వకేట్ కమిషనర్కి డాక్యుమెంట్స్ అన్ని ఇస్తుంది, మళ్ళీ రిపోర్ట్ తో పాటు అతను వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిజిస్టర్ ఆఫ్ కమిషనర్. ది కోర్ట్ షల్ మెయింటైన్ ఏ సపరేట్ రిజిస్టర్ ఫర్ కమిషనర్స్ అపాయింటెడ్ అండర్ ఆర్డర్ 18 రూల్ 4 ఆఫ్ సిపిసి. రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. 114 ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎవిడెన్స్.
Where a witness gives evidence in a language not understood by the court may get the evidence translated by an interpreter and pay him reasonable fees for his services. The cost being borne by the party calling the witness in the first instance and being charged at the cost in the suit. ఒకవేళ కోర్టుకు అర్థం కాని భాషలో ఎవరైనా సాక్ష్యం చెప్పారనుకోండి, ఆ భాష నుంచి తర్జుమా చేసేదానికి ఒక ఇంటర్ప్రెటర్ అపాయింట్ చేసి అతనికి రీజనబుల్ ఫీజు కూడా అతనికి ఆ సర్వీసెస్ అందజేసినందుకు గాను రీజనబుల్ ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే ఖర్చులు వచ్చేసి ఎవరైతే ఆ పార్టీ ఉంటారు కదా, వాళ్ళు సాక్షిని పిలుచుకొచ్చిన పార్టీనే ఆ ఖర్చులు భరించాలి. ఆ ఖర్చులు మరి కాస్ట్ ఆఫ్ ది సూట్ లో కలపడం జరుగుతుంది. అంటే అతనికి అతను ఖర్చు పెట్టిన ఖర్చుల్లో దీన్ని ఇంక్లూడ్ చేస్తారు, ఇంటర్ప్రెటర్కి ఇచ్చినటువంటి డబ్బులు కూడా. నెక్స్ట్ 115 మార్కింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్. ఎగ్జిబిట్స్ అడ్మిటెడ్ ఇన్ ఎవిడెన్స్ షాల్ బి మార్క్డ్ యాజ్ ఫాలోస్. ఒకవేళ డాక్యుమెంట్స్ కి ఎగ్జిబిట్ గా అంటే సాక్ష్యాలుగా మార్క్ చేశారనుకోండి, దానికి ఒక నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్లెయింటిఫ్ తరఫున అయితే ఇది తప్పు, చూడండి ఇది డిఫెండెంట్ అనేది తప్పు, ఇది యాక్చువల్గా ప్లెయింటిఫ్. అది ప్లెయింటిఫ్ తరఫున అయితే ఎగ్జిబిట్ A1, A2, A3 ఆ రకంగా, డిఫెండెంట్ తరఫున అయితే ఎగ్జిబిట్ B1, B2, B3 ఆ రకంగా, కోర్టు ఎగ్జిబిట్ చేస్తే C1, C2, C3, థర్డ్ పార్టీ ఎగ్జిబిట్ చేస్తే X1, X2, X3 ఈ రకంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నెంబర్ ది ఎగ్జిబిట్స్ ఫైల్డ్ బై ది సెవరల్ ప్లెయింటిఫ్స్ ఆర్ డిఫెండెంట్ షాల్ బి మార్క్డ్ కన్సెక్యూటివ్లీ. ఈ విషయం మనం ఎక్కడ చదువుకున్నాం? ఇదే విషయమే ఇంతకుముందు ఎక్కడ వచ్చింది? అదైతే సాక్షుల గురించి వచ్చింది. కన్సెక్యూటివ్లీ సెవరల్ ప్లెయింటిఫ్స్ ఉన్నప్పుడు, డిఫెండెంట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్షిని పిలుచుకొని వస్తే వాళ్ళకి సపరేట్ నంబర్లు ఇవ్వాలా అన్న పాయింట్ లేకుండా వరుస నంబర్లే ఇవ్వాలా కన్సెక్యూటివ్ అని అక్కడ చెప్పింది, PW1, DW1 అని చెప్పేసి. ఇది ఎగ్జిబిట్స్ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఇన్ ప్రొసీడింగ్ సబ్సిక్వెంట్ టు ది ట్రయల్ ఆఫ్ ఎ సూట్ ఆర్ మ్యాటర్ ఫర్దర్ ఎగ్జిబిట్స్ are admitted in evidence, they shall be marked in accordance with the above scheme with numbers consecutive to the number on the last exhibit previously filed. ఒకవేళ ఏమంటారు, ట్రయల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డాక్యుమెంట్స్ మార్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా చేస్తారంటే లాస్ట్ ఎక్కడ ఆగిందో దాని తర్వాత నంబరు ఇవ్వడం జరుగుతుంది. ప్లెయింటిఫ్ అయితే ఎగ్జిబిట్ A1 సిరీస్ లో, డిఫెండెంట్ అయితే B1 సిరీస్ లో నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కోర్టు డైరీ, బి డైరీ అండ్ జడ్జెస్ నోట్. ఇది చాలా మంది చూసుంటారో లేదో మరి. ఇప్పుడు అయితే కంప్యూటర్లో లిస్ట్ వస్తూ ఉంది, అంటే వాయిదాలు వేసినప్పుడు ఒక లిస్ట్ తయారు చేస్తుంటారు కదా, ఫైల్ కేసు పెడుతూ ఉంటారు. ఇప్పుడు కంప్యూటర్ ఈ కోర్స్ వచ్చింది కాబట్టి మీకు వాయిదాలు పడినంత మీరు ఎక్కడ చూసుకుంటారు? ఈ కోర్సులోనే సార్, ఈ కోర్సులో చూసుకుంటారు. కోర్టులో ఒక ఫైల్ మెయింటైన్ చేస్తుంటారు, బుక్ లాగా పెట్టి, దాంట్లో కూడా ప్రింటెడే ఉంటుంది. ఈ సూటు పలానా రోజుకి వాయిదా పడింది అని చెప్పేసి కూడా రాసి ఉంటారు కదా. కాజ్ లిస్ట్ కాదమ్మా, డైరీ రాస్తారు, కోర్టు డైరీ. మీరు చూసి ఉండరు. మేము ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు, అంటే రీసెంట్ టైమ్స్ వరకు ఏం చేస్తామంటే ఒక కోర్టు డైరీ అనేది మెయింటైన్ చేస్తారు. క్రిమినల్ సపరేట్, సివిల్ కి సపరేట్ డైరీ మెయింటైన్ చేస్తారు. ప్రతి జడ్జి గారు రాసిన డాకెట్ పైన రాసిన ప్రతి మ్యాటర్ యాజ్ ఇట్ ఈస్ ఎత్తి మరి ఈ బుక్ లో రాసేస్తారు. అంటే జడ్జి గారు రాసిన ప్రతి సెంటెన్స్, ప్రతి వర్డ్ ఆ డైరీలో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అలా రాసేవాళ్ళు. మేము దాన్ని చూసే రాసుకునే వాళ్ళం డైరీ. ఎందుకంటే మాకు ఈ కోర్సు, యాప్స్ అని ఉండేవి కాదనమాట. మేము వాయిదా కనుక్కోవాలంటే ఖచ్చితంగా డాకెట్ అన్నా చూసుకోవాలి, లేదా కోర్టులో చెప్పినప్పుడు రాసుకోవాలి, లేదా ఆ డైరీలో చూసుకుని రాసుకునే వాళ్ళం. అది దాని గురించి ఇది బి డైరీ అంటే అది కోర్టు వాళ్ళకి సంబంధం, మనకేం సంబంధం ఉంటుంది. ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తారా సార్ ఈ డైరీ? ఆ డైరీ ఏమంటే మీకు కంప్యూటర్ లో వస్తుంది సార్, కంప్యూటర్ లో చేస్తున్నారు. ఆ కంప్యూటర్ లో ప్రింట్అవుట్ తీస్తారు, ఫైల్ కేసు పెడతారు, డేట్ వారీగా ఉంటుంది.
కానీ డిఫరెంట్ ఓకే. వస్తుంది సార్ ఇప్పుడు. అవును అవునమ్మా అవును. కోర్టుకి వెళ్ళి డైరీ చూసుకోవడం బెస్ట్ సార్. అవును. నెక్స్ట్ చాప్టర్ 10 ఇన్స్పెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్. మరి ఈ డాక్యుమెంట్స్ ని ఇన్స్పెక్ట్ చేసుకునే అధికారం ఉంటుందా పార్టీస్ కి అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇలా ఉంటుంది మనకు హక్కు అని తెలియక బెంచ్ క్లర్క్ దగ్గరికి వెళ్ళి పలానా డాక్యుమెంట్ అడుగుతాడు, రాబో మళ్ళీ రాపో అని అన్నాడు అనుకోండి, కసరుకున్నా కూడా మనం నోరు మూసుకుని వెనక్కి వస్తాం. ఎందుకంటే అది మనకు చూపించరేమో డాక్యుమెంట్ అని భయపడి బెంచ్ క్లర్క్ వెళ్ళి మనం అదే చేస్తూ ఉంటాం. డాక్యుమెంట్ ఇన్స్పెక్ట్ చేసుకున్న రైట్ మనకు ఉందని మనకు సరిగ్గా తెలియదు, అంటే ఖచ్చితంగా తెలియదు. అందువల్ల ఏం చేస్తామంటే పోయి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటాం బెంచ్ క్లర్క్ని. అవునా కదా? ఎస్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. జూనియర్స్ అక్కడ అడగడానికి సంకోచిస్తారు, భయపడతారు. సీనియర్స్కి ఎలాగూ వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. అదిగా నేను చెప్పేది. జూనియర్స్ ఈ రూల్ తెలియక మీరు ఏం చేస్తారంటే మనం చూసుకోవడానికి లేదేమో, మనకు చూపించరేమో, అవి చాలా సీక్రెట్ ఏమో అని అనుకుంటుంటారు. కాదు, చూసుకోండి. 117 ఏ పార్టీ ఆర్ ఇస్ అడ్వకేట్ షల్ బి అట్ లిబర్టీ. ఏముందంట? ఏ పార్టీ ఆర్ ఇస్ అడ్వకేట్ షల్ బి అట్ లిబర్టీ అంటే మీకు ఖచ్చితంగా స్వేచ్ఛ ఉంటూ ఉన్నది. దేనికోసం? దేనికోసం? టు ఇన్స్పెక్ట్ ఎనీ డాక్యుమెంట్ document recited or referred to in a plaint or written statement and filed in court therewith. కోర్టులో రిటర్న్ స్టేట్మెంట్ ప్లెయిన్ తో ఫైల్ చేసినటువంటి ప్రతి డాక్యుమెంట్ ని మీరు ఇన్స్పెక్ట్ చేసుకునేటువంటి హక్కు మీకు ఉంది, స్వేచ్ఛ కూడా మీకు ఉంది. ఉందా లేదా? ఎస్ సార్. సార్ అకార్డింగ్ టు రూల్ 117. ఎస్, ఉంది, ఖచ్చితంగా ఉంది. మీకు చూయించము అని అనడానికైతే లేదు. ఏమంటే వాడు బెంచ్కి వెళ్ళేటప్పుడు మీరు నాకు చూపించు అంటే కుదరదు. అట్లా కాదు, వాడు పని మీద వెళ్తున్నప్పుడు మీరు వెళ్ళి నాకు బండిలు చూపించండి అంటే అది కుదరదు. కానీ మీకైతే లిబర్టీ అయితే ఖచ్చితంగా ఉంది. మీ పార్టీ కానీ మీరు కానీ కోర్టులో ఫైల్ చేసిన ప్రతి డాక్యుమెంట్ని మీరు ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇది గట్టిగా చెప్పండి బాగా. ది పార్టీ ఆర్ ఇస్ అడ్వకేట్ డిజైరింగ్ టు ఇన్స్పెక్ట్ ఎనీ ప్రొసీడింగ్ ఫైల్డ్ ఇన్ కోర్ట్ బై హిమ్ ఆర్ ఎనీ అదర్ పార్టీ ఆర్ ఏ కమిషనర్ ఆర్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ in the suit, appeal or matter to which the proceeding of which inspection is required, and inspection will be allowed without the payment of any fees. మీరు 100-200 ఇచ్చి 50 రూపాయలు ఇచ్చి ఇది చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా చూసుకోవచ్చు. వితౌట్ ది పేమెంట్ ఆఫ్ ఎనీ ఫీజ్ డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ సూట్, అపీల్ ఆర్ మ్యాటర్. చూడండి, అయినా ఆ కేసు పెండింగ్ ఉన్నంత కాలము మీరు ఎప్పుడైనా సరే దాన్ని ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు వితౌట్ పేయింగ్ ఎనీ ఫీజ్. ఉందా? ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారంటే, ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ రూల్ ది అడ్వకేట్స్ అపాయింటెడ్ బై ది వేరియస్ sailors, soldiers or airmen's board on behalf of the soldiers litigants shall be deemed to be the advocates of the concerned soldier litigants even if they hold no wakalat from them. వీళ్ళకి మటుకే సోల్జర్స్, సైలర్స్కి, ఎయిర్మెన్స్కి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మటుకు మనకు వకాల్తా లేకున్నా కూడా వాళ్ళు అపాయింట్ చేశారంటే వకాల్తా లేకున్నా కూడా వాళ్ళకు యాక్సెప్ట్ చేయాలా, వాళ్ళను అడ్వకేట్స్గా ట్రీట్ చేయాలా, వాళ్ళకైతే ఆ ఇన్స్పెక్ట్ చేసుకునే దానికి హక్కు ఉంటూ ఉన్నది అని చెప్పేసి. ఇది ఇప్పుడు చూడండి 118 చాలా ఇంపార్టెంట్. కొన్ని డాక్యుమెంట్స్ మీకు ఇచ్చే, మీరు థర్డ్ పార్టీ, మీరు పార్టీ కాదు కదా, మీకు ఇవ్వడానికి లేదు, అవన్నీ చెప్తూ ఉంటారు బెంచ్ క్లర్క్లు. అది కాదు, దానికి కూడా ఒక ప్రావిజన్ అంటూ ఉంది, రూల్ 118 అని చెప్పేసి చూడండి. An application for inspection or copies of records or documents of or in the custody of a court other than the records or documents filed in a suit, appeal or matter to which the applicant is a party shall be made to the said court by an application entitled the suit, appeal or matter in which the records or documents are filed and specifying the particular records or documents of which inspection is or copies are required by reference as far as possible to the nature, date and the date of filing and the parties to each record or document. దీంతో పాటు మనం ఒక అప్లికేషన్ ఫైల్ చేయాలా ఇన్స్పెక్షన్ కోసం. The application shall be supported by an affidavit stating whether the applicant has any and what interest in the subject matter of the document or of the proceeding in which the record or document is filed, the purpose for which inspection or copy is required,
and if the same is required for the purpose of an intended or pending proceeding, the nature of the said proceeding and relevancy of the record or document to the case of the applicant. మీరు ఎవరైనా సరే ఇన్స్పెక్ట్ చేసుకోదలుచుకుంటే ఒక అప్లికేషన్ అంటూ కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ తో పాటు సపోర్టింగ్ గా ఒక అఫిడవిట్ ఈ కారణాలన్నీ చూపిస్తూ ఇవన్నీ పర్పస్, మీకు ఏంటి ఇంట్రెస్ట్ దీంట్లో, అవన్నీ మీరు ఆ అప్లికేషన్ లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నూట 18. నెక్స్ట్ 119. ది కోర్ట్ మే ఇన్ ఇట్స్ డిస్కషన్ cause notice of the application to be given to the parties to the said proceeding, and where such notice is given, the provisions of the code and of these rules with respect to summon a defendant shall apply to the said notice. మరి మీరు అప్లై చేసి ఆ డాక్యుమెంట్ ఇన్స్పెక్ట్ చేసుకుంటాము అని స్ట్రేంజర్స్ అడిగారు అనుకోండి, ఆ విషయము పార్టీస్కి అదర్ సైడ్ పార్టీకి పార్టీస్ టు ది సైడ్ ప్రొసీడింగ్స్ కి నోటీస్ అయితే కోర్టు పంపేయడం జరుగుతుంది. ఆ పంపించే నోటీస్కి ఎలాంటి రూల్స్ వర్తిస్తాయంటే, డిఫెండెంట్కి సమన్స్ ఎలా పంపించేటప్పుడు ఏ రూల్స్ అయితే వర్తిస్తాయో అదే రూల్స్ వర్తిస్తాయి. అర్థమైందా? నెక్స్ట్ 120. కన్సెంట్ టు ఇన్స్పెక్ట్ టు అబ్టైన్ కాపీ. The court shall not grant leave to inspect or to obtain a copy of any record or document produced by a person not a party to the proceeding in which the same is filed, or to discovery of which any person is entitled to object, except in either case with the written consent of such person. అయితే కొన్ని డాక్యుమెంట్స్ మటుకు ఆ వ్యక్తి యొక్క రిటర్న్ కన్సెంట్ లేకుండా కాపీ తీసుకోవడానికి అయితే ఇన్స్పెక్ట్ చేయడానికి అయితే ఉండదు అని చెప్పేసి. ఏంటి అంటే, ది కోర్ట్ షల్ నాట్ గ్రాంట్ లీవ్ టు ఇన్స్పెక్ట్ అంటే పర్మిషన్ ఇవ్వకూడదు, ఆర్ టు అబ్టైన్ కాపీ ఆఫ్ ఆ కాపీ తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వకూడదు. దేని గురించి అన్నప్పుడు, ఎనీ రికార్డ్ ఆర్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్డ్ బై ఎ పర్సన్ నాట్ ఎ పార్టీ టు ది ప్రొసీడింగ్ ఇన్ విచ్ ది సేమ్ ఈస్ ఫైల్. ఏది థర్డ్ పార్టీ ఉన్నారనుకోండి, అర్థమైంది కదా, పార్టీస్ కాకుండా థర్డ్ పార్టీ వచ్చేసి ఒక డాక్యుమెంట్ అక్కడ ప్రొడ్యూస్ చేశారు అనుకోండి, ఆ డాక్యుమెంట్ ని ఇన్స్పెక్ట్ చేసుకోవడానికి కానీ లేదా దాని కాపీ మనం తీసుకోవడానికి కానీ కోర్టు అయితే పర్మిషన్ ఇవ్వదు. ఆ పార్టీ ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో ఆ పార్టీ రైటింగ్ లో కన్సెంట్ ఇస్తే తప్ప ఇవ్వదనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఏదైనా రికార్డు మీరు ప్రొడ్యూస్ చేయమని అడుగుంటారు, ఆయన ఆ రికార్డు తెచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఉంటారు. మీరు దాన్ని ఇన్స్పెక్ట్ చేసుకోవాలనుకున్నా లేదా కాపీ తీసుకోవాలనుకున్నా మీరు అప్లై చేస్తారు కదా, కోర్టు అయితే మీకు పర్మిషన్ ఇవ్వదు. ఎందుకు, ఎంతవరకు ఇవ్వదు అంటే, ఆయన ఓకే అంటే నేను ఇస్తాను అని చెప్పి కోర్టు చెప్పొచ్చు. ఎవరైతే తహసీల్దార్ గారు ప్రొడ్యూస్ చేస్తుంటారు కదా, ఆయన యొక్క కన్సెంట్ అవసరము, అట్లాంటి డాక్యుమెంట్స్ మీరు ఇన్స్పెక్ట్ చేసుకోవాలనుకున్నా లేదా దాని కాపీ తీసుకోవాలనుకున్నా. ఎస్ సార్, నేను ఇది ఫేస్ చేశాను సార్. అది మేడం నేను థర్డ్ పార్టీ ఉండే, యాక్చువల్ గా దాని కనెక్టింగ్ మ్యాటర్ ఇంకో ఉంటే మీరు కంపల్సరీ అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్పుడే మేము ఇస్తాము, మాకు జడ్జిమెంట్ కాపీ కావాల్సి ఉండే సార్. సో మీరు ఇందులో డిఫెండెంట్ ప్లేంటిఫ్ అడిగారు, సో మేము థర్డ్ పార్టీ అంటే మేము ఇవ్వము, మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి ఒకటి అని చెప్పారు సార్. అవును మేడం. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ అండ్ ఫీజ్ ఫర్ సేమ్. మరి ఇన్స్పెక్ట్ చేసుకోవడం అంటే ఇది ఏమన్నారు, వితౌట్ ఎనీ ఫీజ్ అని చెప్పేసి పైన అన్నారు కదా, మళ్ళీ ఇక్కడ ఫీజు గురించి ఎందుకు అంటున్నారో చూద్దాం. ఇఫ్ ఎ లీవ్ టు ఇన్స్పెక్ట్ ఇస్ గ్రాంటెడ్, ది ఇన్స్పెక్షన్ ఆఫ్ ద రికార్డ్ షాల్ బి మేడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ రికార్డ్ కీపర్ ఆర్ ఆఫ్ రీజనబుల్ రెస్పాన్సిబుల్ అఫీషియల్ ఆఫ్ ది కోర్ట్ designated for the purpose by the preceding judge, and the fees for inspection, except where an inspection is allowed, fee shall be rupees 1 rupee 25 paise for every hour or part thereof during which the court official is engaged, and shall be paid by the court fee stamps affixed to the application. దీనికైతే గంటకి ఇంత అని చెప్పేసి లెక్క వేసి ₹1.25 ప్రతి గంటకి, లేదా ఆ గంట లోపల ఎంత టైం అయినా సరే ఇవ్వాలట. మీరు ఇన్స్పెక్ట్ చేసుకునే టైంకి 125 పైసా ఉంటుంది. దానికోసం
రికార్డ్ కీపరు లేదా రెస్పాన్సిబుల్ అఫీషియల్ ఉంటారు, కోర్టు డిసిగ్నేట్ చేసుకుంటారు. తర్వాత మీరు ఇన్స్పెక్ట్ చేసుకున్న తర్వాత దాని నుంచి కాపీలు తీసుకోవచ్చా అన్నది 122లో ఉన్నది. ది పేమెంట్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఫీ షల్ ఎంటైటిల్ ది అప్లికెంట్ or to peruse any document or record specified in this application on the inspection of which has been allowed by the court or to have it read to him. అది చదివి చెప్పొచ్చు అనమాట. ఇది రికార్డులో ఇలా రాశారని చదివి చెప్పొచ్చు. మీరు ఫీజు పే చేసి ఇన్స్పెక్షన్ తర్వాత he may make a short memorandum of the date and nature of any document in the record so as to enable him to describe it sufficiently in case a copy is required, but he shall not entitled to make a copy of the document or part of the document or verbatim extract therefrom. ఆ కాపీ అయితే తీసుకోవడానికి ఉండదు. యాజ్ ఇట్ ఈస్ దాంట్లో ఏం రాశారో అంతా కాపీ చేసుకోవడానికి రాసుకుంటారంటే కుదరదు. ఓన్లీ కొంచెం దాని యొక్క మెమరాండం అంటే ఎసెన్స్ మటుకు రాసుకోవచ్చు. దాని డేట్, నేచర్, ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అలాంటి పర్టికులర్స్ మటుకు రాసుకోవచ్చు. కానీ మొత్తం కాపీ కావాలంటే అతనికి కాపీ అయితే ఇవ్వరు. లేదు వర్బాటిమ్ ఎక్స్ట్రాక్ట్ అంటే దాంట్లో యాజ్ ఇట్ ఈస్ ఎత్తి రాసుకునే దానికి కూడా పర్మిషన్ అయితే ఇవ్వరు. ఒకవేళ అతని కాపీలు కావాలనుకుంటే ఇఫ్ ఈ రిక్వైర్స్ కాపీస్ ఈ మే అప్లై ఫర్ దెమ్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ ది రూల్స్ ఫర్ సర్టిఫైడ్ కాపీస్. అతను కాపీ కావాలనుకుంటే సిఏ ఫైల్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. When a person is entitled to inspect a proceeding or document, the search thereof shall be made by an officer of the court, and such person shall be allowed to peruse and make a short memorandum as laid down in sub-rule 1 above. ఒకవేళ సెర్చ్ ఫీజు కూడా సెర్చ్ అయితే ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్పెక్షన్కు అలో చేయబడిన పర్సన్ వచ్చేసి దాన్ని పెరూస్ చేసి అది చూసి షార్ట్ మెమొరాండం మాత్రం రికార్డ్ చేసుకునే దానికైతే అవకాశం అయితే ఉంటుంది. మరి దానికి సెర్చ్ ఫీజు ఎంత కట్టాలన్నది 123లో రాశారు. On every application for inspection or for copy of any document or record, there shall be paid in court fee stamps in addition to the usual fee on such application, an additional fee of ₹2 for search of document or record. మామూలుగా అప్లికేషన్కి మీరు ఎంత స్టాంప్ వేస్తారు కోర్టు ఫీ స్టాంప్ అయ్యేకి, ఆ స్టాంప్ కాకుండా మళ్ళీ అడిషనల్గా సెర్చ్ ఫీజు అని చెప్పేసి ఒక ₹2 మీరు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ప్రొవైడెడ్ దట్ నో సచ్ ఫీ need be paid by a party to the suit or proceeding where the application for inspection of or for copy is made in a suit or proceeding which is pending disposal on the date of the application or which has been disposed of within 1 year prior to the date of application. ఇంకా కోర్టులో పెండింగ్ ఉన్న దాంట్లో మీరు వేసారనుకోండి అప్లికేషన్, సెర్చ్ ఫీజు పే చేయనవసరం. ఒకవేళ ఆ కేసు డిస్పోజ్ అయ్యి 1 year దాటకుండా ఉండింది అనుకోండి, అప్పుడు కూడా మీరు సెర్చ్ ఫీజు వేసే అవసరం లేదు. మీరు పాత జడ్జిమెంట్ కాపీలకి, డిగ్రీ కాపీలకి అప్లై చేశారనుకోండి సిఏ 1 year దాటిన తర్వాత మళ్ళీ సెర్చ్ ఫీజు కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. అది చూడండి. Explanation. For the purpose of this rule, a suit shall be treated as pending till a final decree, if any, is passed therein. సరే, ఇది చూడండి. For the purpose of this rule, a suit shall be treated as pending till a final decree. ఫైనల్ డిగ్రీ వచ్చేంత వరకు ఇది సూట్ పెండింగ్ లో ఉన్నట్లే లెక్క. ఆ ఫైనల్ డిగ్రీ అనగానే మీరు ఎగిరికి ఎంత అయినకల్లా ఫైనల్ డిగ్రీ పక్కనే ఇఫ్ ఎనీ ఈస్ పాస్డ్ దేర్ అని ఉంది. ఇఫ్ ఎనీ అంటే ఉంటే, ఒకవేళ ఉంటే అని, అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అని అర్థం. ఈస్ పాస్డ్ దేర్ అండ్ అపీల్ షల్ బి డీమ్డ్ టు బి కంటిన్యూషన్ ఆఫ్ ది సూట్. ఒకవేళ అపీల్ చేశారనుకోండి అప్పుడు ఈ సూట్ కంటిన్యూషన్ లో ఉన్నట్లే లెక్క. అంటే అర్థం అపీల్ ఫైల్ చేసి ఇప్పుడు సూట్ మీకు వచ్చేసి సూటులో డిగ్రీ పాస్ ఉంటుంది, దాని తర్వాత 3 ఏళ్ళు గడిచిపోయి ఉంటాయి, దానిపైన అపీల్ అయితే హైకోర్టులో ఎక్కడో పెండింగ్ ఉంటుంది. అప్పుడు కూడా మీరు ఆ సూట్ పెండింగ్ లోనే ఉన్నట్లు భావించుకోవాలా, దానికి సెర్చ్ ఫీజు అడగకూడదని ఈ రూల్ చెప్తా ఉంది. ఎక్స్ప్లెనేషన్. For the purpose of this rule, only one such fee needed to be paid for all documents that have come into the custody of the court relating to the same suit or proceeding. అన్నిటి కలిపి ఒకటే సెర్చ్ ఫీజు సరిపోతుంది, వెదర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాట్. అండ్ డాక్యుమెంట్ షల్ బి డీమ్డ్ టు బి ఆఫ్ ది డేట్ ఆఫ్ సూట్ ఆర్ ఆఫ్ ప్రొసీడింగ్ ఆఫ్ విచ్ ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ది రికార్డ్. ఎగ్జిక్యూట్ గా మార్క్ అయినా కాకపోయినా సరే ఒక సూట్ లో లేదా ప్రొసీడింగ్స్ లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటికీ కలిపి ఒకటే సెర్చ్ ఫీజు అని చెప్పేసి మీకు 123 చెప్తాను.
Next, enclosures are annexed to a proceeding or document and the vouchers appertaining to an account shall be reckoned as part of the proceeding or document to which they relate. ఇవి కూడా దానిగానే భావించుకోబడతాయి అని చెప్తున్నారు. షల్ బి రికన్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ప్రొసీడింగ్. అవి అకౌంట్స్కి సంబంధించిన ఎన్క్లోజర్స్ కానీ అనెక్సెస్ కానీ ఏదైనా ఉంటే ఓచర్స్ కానీ అవి కూడా మీకు పార్ట్ ఆఫ్ ది ప్రొసీడింగ్స్ గానే భావించుకోబడతాయని చెప్తున్నారు. ఇఫ్ ది ప్రొసీడింగ్ ఆర్ డాక్యుమెంట్ ఈస్ నాట్ ఫౌండ్ ఆన్ రికార్డ్, ది అప్లికెంట్ షల్ బి ఎంటైటిల్డ్ టు ఏ సర్టిఫికేట్ టు దట్ ఎఫెక్ట్. ఒకవేళ రికార్డ్ దొరకలేదు అనుకోండి, రికార్డ్ దొరకలేదు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ కూడా అప్లికెంట్కి మనం ఇవ్వాల్సి ఉంటుంది. 124. If any party or a certificate desires to inspect any exhibit, not a document, any exhibit, he shall do so in open court at the hearing of the suit or matter, provided that with the leave of the judge, such inspection may be had in the presence of an officer of the court to be named by the judge. సరే, ఏదైనా డాక్యుమెంట్ ఎగ్జిబిట్ గా మార్క్ అయింది అనుకోండి, ఆ ఎగ్జిబిట్ ని మీరు కోర్టులోనే కేసు జరిగేటప్పుడే అప్పుడే ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు అంట. మరి అది తీసుకుని మీరు చేతిలో తీసుకుని చూసి దాన్ని ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఎంతసేపు చదువుతావా, నువ్వు చదివేంత వరకు కోర్టు ఇట్లా నిలబడి ఉండాలా అని జడ్జి గారు అనుకుంటే ఇది మీరు బెంచ్ల దగ్గర మళ్ళీ చూసుకోండి కావాలంటే అని చెప్పి ఆయన చెప్పవచ్చు. అది విషయం. ఇన్స్పెక్షన్ ఆఫ్ ఎగ్జిబిట్స్ వరకే, నాట్ ఆల్ డాక్యుమెంట్స్. ఎగ్జిబిట్ గా మార్క్ అయిన మాత్రమే 124. ఇది ఇవాల్టి క్లాస్.